మనం ఈ యొక్క వర్షిప్ ముగించుకునే ప్రయత్నం చేద్దాం, రైట్? సో అందరూ దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి అడుగు పెడదాం. అందరూ కూడా దయచేసి తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవ, కృపగల ప్రభువ, ఆశ్చర్యకరమైనవి వెలుగులో మమ్మల్ని నడిపిస్తూ సదాకాలము మీ చిత్తము నెరవేర్చే గుంపుగా మమ్మల్ని నిలబెడుతూ మీ యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తి పరులుగా మేము జీవించినట్లు మీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తూ ప్రభా వేవేల మందికి సత్య సువార్తను వ్యాపింపజేస్తూ సోషల్ మీడియా ద్వారా, లైవ్ ద్వారా అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో ఉన్న పిల్లలను స్పృశిస్తూ మీ మాటల ద్వారా వెలిగిస్తూ వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా పిల్లలందరినీ మీ చలనైన నీడలో బలపరచండి, భద్రపరచండి. వాక్య జ్ఞానము చేత తొందరపాటు ఏమీ లేకుండా శ్రద్ధగా, భక్తి కలిగి వారి హృదయాలను బలపరుచుకుని నీతి మార్గంలో నడుస్తూ మీ ఆశీర్వాదాలు పొందుకొనుటకు గాను ఈ ఆరాధన వారి జీవితంలో గొప్ప మలుపుగా, మార్పుగా ఉండడానికి సహాయం దయచేయమని మీ దీనదాసునిగా మీ ఆత్మశక్తితో నన్ను అభిషేకించి ప్రభువా మీ పిల్లలకు అవసరమైన మాటలు నా హృదయంలో నుండి వారి హృదయంలోనికి పంపించమని వేడుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి రానేయున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్కు మనకి ఆహారం, మన ఆత్మకు ఔషధం. బైబిల్ చదివే వాళ్ళకి, ప్రసంగాలు వినే వాళ్ళకి ఈ సంగతి స్పష్టంగా తెలుసు. యూట్యూబ్లో మన ప్రసంగాలు వినేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కామెంట్స్లో, వాళ్ళ ఫోన్ కాల్స్లో చెప్తూ ఉంటారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రసంగం మొత్తం విన్న తర్వాత మా హృదయం మాలో చాలాసార్లు మండింది, మేము ఎన్నోసార్లు కన్నీరు విడిచాం, ఎన్నోసార్లు మోకరించి ప్రార్థన చేశాం, ఎన్నోసార్లు దేవునికి దగ్గరగా ఉన్నాము అనే భావనతో సంతృప్తిగా నిద్రపోయాం, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, ఎంతో భయంకరమైన పాపంలో పడిపోకుండా కాపాడబడ్డాం. అలాగే ఎన్నో మార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా విరమించుకున్నాం, మా జీవితం విలువ మాకు తెలిసింది. ఇలాగా వారి యొక్క భావాలను, అభిప్రాయాలను వ్యక్తపరిచేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. ఇన్నేళ్ల నా పరిచర్యలో అలాంటి వాళ్ళని ఎంతోమందిని నా కళ్ళతో నేను చూశాను, చూస్తూనే ఉన్నాను. దీని అంతటికీ కారణం దేవుని వాక్యానుకున్నటువంటి అపారమైన శక్తి, దేవుని వాక్యానుకున్న అపారమైన బలం. ఆ శక్తి చేత, ఆ బలము చేత చాలామంది కాపాడబడుతూ ఉంటారు. కాన్సన్ట్రేషన్గా వాక్యం విన్నప్పుడు ఆ రుచి ఎలా ఉంటుందో స్పష్టంగా మన మనసుకు తెలుస్తుంది. ఆ కాన్సన్ట్రేషన్గా వినాలి, మైండ్ అటు ఇటు పోకుండా, ఎక్కడికి పెట్టకుండా పూర్తి కాన్సన్ట్రేషన్ దేవుని వాక్యం మీద పెట్టి శ్రద్ధగా విన్నప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకుంటాం, చాలా విషయాలు నేర్చుకుంటాం. యాక్చువల్లీ మీకు ఒక పాయింట్ చెప్తాను. చాలామంది ప్రభు యొక్క మాటల్లోని ఆంతర్యాన్ని తెలుసుకోవటంలో విఫలులు అవుతున్నారు. అందరికీ తెలియవి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి అనే ఒక నియమం ఉంది బైబిల్లో. ఇప్పుడు మీరందరూ లెక్కలు స్కూల్లో చేసేటప్పుడు ప్రతి లెక్క తేల్చబడడానికి, అంటే చిక్కుముడి విడిపోవడానికి ప్రతి దానికి ఒక సూత్రం అనేది ఉంటుంది. తెలుసు కదా మీకు? ప్రతి లెక్కకి ఏముంటుంది? ఒక సూత్రం ఉంటుంది. ఈ సమ్ ఎలా చేయాలి అంటే అక్కడ సూత్రం ఉంటుంది, ఒక ఫార్ములా. దాని ప్రకారంగా, ఆ సూత్రం ప్రకారంగా ఆ లెక్కను మనం ఏం చేయగలం? ఛేదించగలం, విడగొట్టగలం, పూర్తి చేయగలం. ఇన్ ద సేమ్ సెన్స్ బైబిల్ హ్యాజ్ ఎ ఫార్ములా. దేవుడు ఒక ఫార్ములా బైబిల్లో పెట్టారు. దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. ప్రారంభంలో ప్రాథమిక పాఠాలు నేర్చుకోవడానికి ఫార్ములాస్ అవసరం లేదు, కానీ పరిపూర్ణమైన పాఠాలు నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఫార్ములాస్ కావాలి. స్కూల్లో మీ అందరికీ తెలుసు,
చిన్న చిన్న లెక్కలు నేర్పించడానికి మీరు ఇబ్బంది పడరు. దానికి ఏమో పెద్ద సూత్రాలు అవి ఇవి ఏం అవసరం లేదు. చాలా సింపుల్గా మీకు నేర్పిస్తారు. నర్సరీలో చాలా సింపుల్గా మీరు నేర్చేసుకుంటారు. మీకు ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ స్టూడెంట్స్ అందరికి కూడా చాలా ఈజీగా బొమ్మలు చూపించి నేర్పించేస్తారు. సువార్త ప్రకటన ఈజీగా అర్థం అవ్వచ్చు, కానీ సత్యవాక్యంలోని పరిపూర్ణమైన సంగతులు ఈజీగా అర్థం కావు. దానికి ఏం కావాలి అంటే ఈజీగా వినడానికి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో, లోతుగా అర్థం చేసుకోవడానికి మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉంటాయా అంటే ఉంటాయి. ఎందుకో చెప్పనా? దాదాపు యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాల రూపంలో చాలా నేర్పించారు శిష్యులకు. అది ఆ ఉపమానాలలో దాదాపు 7 ఉపమానాలు ప్రత్యేకమైనవిగా మనకి యేసు ప్రభువారి మాటల్లో మనకు కనబడతాయి. ఆ ఉపమానాల్లో అన్నీ పబ్లిక్లో చెప్పలేదు, కొన్ని మాత్రమే పబ్లిక్లో చెప్పారు. కొన్ని శిష్యులకు పర్సనల్గా చెప్పారు. పర్సనల్ ఎడ్యుకేషన్ అన్నట్టు, ప్రైవేట్ క్లాసెస్ అన్నట్టు పర్సనల్గా శిష్యులకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని సందర్భాల్లో శిష్యులు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి డౌట్స్ అడిగేవారు. ఆ డౌట్స్ కూడా యేసుప్రభు వారు ఏం చేసేవారు? క్లారిఫై చేసేవారు. అలా క్లారిఫై చేసి వాళ్లను అంచెలంచెలుగా వాక్య జ్ఞానంలో పెంచారు. సంఘాన్ని సేవకుడు వాక్యంతో పెంచాలట. దేంతో పెంచాలి? వాక్యంతో పెంచాలి. అందుకే వాక్యమనే పాలు అన్నాడు దేవుడు. వాక్యమనే పాలను అపేక్షించండి అన్నాడు. నిర్మలమైన పాలటివి. ఏ పాలమ్మా? నిర్మలమైన పాలు. చూడండి, కొన్ని ఆహారాలు తిన్నప్పుడు కడుపు ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని ఆహారాలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మైండ్కి. అందులో ముఖ్యంగా నెంబర్ 1 ఏది? పెరుగన్నం. ఇంకా నో డౌట్, ఇంక అందులో ఎవరు చెప్పినా అదే చెప్తారు. నెంబర్ 1 ఏది? ప్రశాంతంగా ఉండాలి కడుపు అంటే ఏం తినాలి? పెరుగన్నం. పెరుగన్నం దేంతో తయారు చేస్తారు? పాలుతోనే కదా. దాన్ని తోడన్నం అని కూడా అంటారు. పాలు మరగబెట్టి అందులో అన్నం వేసేసి, ఉల్లిపాయ ముక్కలు వేసేసి, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి, ఇంకా క్యారెట్ తురుము అవన్నీ వేసుకొని, ఇంకా కలిగినోళ్ళు అయితే జీడిపప్పు, పిస్తపప్పు కూడా వేసుకొని, బాదం పప్పు కూడా వేసుకొని, కొద్దిగా బార్లీ గింజల నల్లగుంటాయి, బార్లీ కదా అవి ఏంటవి, సబ్జా గింజలు. ఆ సబ్జా గింజలు చల్లుకొని మార్నింగ్ ఫ్రెష్గా తింటారు దాన్ని. అబ్బా భలే ఉంటుందట. ఏంటి? ఉంటుంది. చల్లగా ఉంటుంది కడుపుకి, చల్లగా ప్రశాంతంగా ఉంటుంది పెరుగన్నం తిన్నప్పుడు. అదే పెరుగన్నాన్ని హోటల్లో పాడు చేసేస్తారులేండి. మసాలాలు వేసేసి, పోపులు వేసేసి, ఆ దరిద్రం వేసేసి, నూనె వేసేసి ఇచ్చేస్తారు మనకి. అది మళ్ళీ కడుపు మంట వస్తుంది. అది కర్డ్ రైస్ అని అంటారు, బట్ అది కడుపు మంట వస్తుంది. కానీ ఇలా చేసుకునేది చాలా ప్రశాంతం. అంటే కొన్ని ఆహారాలు మనసుకి ఎలా ఉంటాయి? కడుపుకి ఎలా ఉంటాయి? చల్లగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని గురించి పేతురు భక్తుడు మాట్లాడుతూ తన పత్రికలో నిర్మలమైన పాల వంటి వాక్యము అన్నాడు. నిర్మలమైన పాలు అని వాక్యాన్ని పాలతో పోల్చాడు. అంటే అంత స్వచ్ఛమైన వాక్యం, ప్రశాంతతనిచ్చే వాక్యం, జ్ఞానాన్ని ఇచ్చే వాక్యం, నెమ్మదినిచ్చే వాక్యం, శాంతినిచ్చే వాక్యం, సమాధానాన్ని ఇచ్చే వాక్యం. ఒకే వాక్యం అందరూ విన్నా కూడా ఒక్కొక్కరికి అది ఒక్కొక్కలాగా పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా అది మాట్లాడుతూ ఉంటుంది. వాక్యం ఒక్కొక్కరితో ఒక్కోలాగా మాట్లాడుతూ, వాళ్ళను స్పృశిస్తూ, వాళ్ళ హృదయాలను తట్టి నిద్ర లేపుతూ అనేక విధాలుగా మనల్ని జాగృతం చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది. అది మానవుని గొప్పతనం కాదు, నా గొప్పతనం కూడా కాదు. సత్యవాక్యానికి ఉన్న శక్తి అలాంటిది. కాబట్టి సంఘము వాక్యము అను పాలతో ఏమవ్వాలి? పోషింపబడాలి ఫస్ట్. అదే సంఘము కాలం గడిచే కొలది ఆ వాక్యములోని బలమైన ఆహారంతో బలపరచబడాలి. అదే వాక్యంలో సూత్రాలను అధ్యయనం చేస్తూ పరిపూర్ణమైన స్థాయికి ఎదగగలగాలి. అందుకే మీరు సంఘముగా కూడుట మానక సత్యమందు ప్రతిష్ఠ చేయబడి విలువైన వాక్య జ్ఞానం చేత పెంపారుచు వర్ధిల్లండి అని భక్తులు పదే చెప్పారు. ఇప్పుడు మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో స్పష్టంగా ఒక విషయాన్ని చూస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
11, 12 వచనాలు చదవండి. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే కానీ మరి మనుష్యులలో ఇంకెవరికి తెలుస్తాయట? ఈజ్ ఇట్ రైట్? రైట్ కదా. మరి నీలో ఉన్న సంగతులు నీకు తెలుస్తాయా? నీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలిసిపోతాయా? అసలు ఎవరికి తెలియవు. డాక్టర్ గారికి కూడా తెలియవు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు బిల్లు కడతావో కట్టకుండా ఎగ్గొడతావో కూడా ఆయనకి వైద్యం చేసేటప్పుడు తెలీదు. స్టెతస్కోప్ పెడితే నువ్వు బిల్లు ఎగ్గొట్టేస్తున్నావు అన్న సంగతి తెలిసిపోయింది అనుకో, ఇక్కడికంటే స్టెతస్కోప్ పెడితే ఇంక నీకు వైద్యం చేస్తాడా? చేయడు. బాబు నా వల్ల అవదమ్మా, ఇంకో హాస్పిటల్ చూసుకుంటాడు. ఎందుకు? నీ మైండ్లో సంగతి ఆయనకి ఏమైపోయింది? తెలిసిపోయింది. సో డాక్టర్లకు కావచ్చు, శాస్త్రవేత్తలకు కావచ్చు, మేధావులకు కావచ్చు, సైక్రియాటిస్టులకు కావచ్చు, సైకాలజిస్టులకు కావచ్చు, ఎవరికి మన మైండ్లో ఉన్న సంగతులు తెలీదు, రివీల్ అవ్వవు. నీ కౌగిటిలో ఉన్న బిడ్డకు, నీ కౌగిటిలో ఉన్న భార్యకు, నీ కౌగిటిలో ఉన్న భర్తకు కూడా నీ మనస్సులో ఉన్న సంగతులు తెలియవు. నీ ఒడిలో ఉన్న బిడ్డకు తల్లి మనస్సులో ఉన్న సంగతులు తెలియవు, తల్లికి బిడ్డ మనస్సులో ఉన్న సంగతులు తెలియవు. ఒక మనుష్యుని యొక్క సంగతులు అతనిలో ఉన్న ఆ మనిషి ఆత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియనో. దెర్ ఇస్ ఎ క్వశ్చన్. గాట్ ఇట్? దెర్ ఇస్ ఎ క్వశ్చన్, రైట్? నెక్స్ట్, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి నీ తెలియవు అన్నాడు. ఇది నమ్మాల్సిందే. నాలో ఏముందో నాకే తెలుస్తుంది, మా మమ్మీకి డాడీకి కూడా తెలీదు. ఇన్ ద సేమ్ సెన్స్ మీలో ఏముందో మీకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలీదు. ఇప్పుడు దేవుని ఆత్మలో ఉన్న సంగతులు, దేవుని గ్రంథంలో ఉన్న లోతైన సంగతులు ఎవరికి తెలుస్తాయి? పరిశుద్ధాత్మకే తెలుస్తాయి. ఎందుకు? వ్రాయబడిన సంగతులన్నీ ఎలా వ్రాయబడ్డాయి? పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడ్డాయి. మనిషి కూర్చొని రాసేస్తే వచ్చిన పుస్తకం కాదు ఇది. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రికలో పేతురు గారు ఎంత చక్కటి విషయాన్ని స్పష్టీకరించాడో చూడండి. మొదటి అధ్యాయము 20వ వచనం. అపోస్తలుడైన పేతురు తను రాస్తున్న రెండవ పత్రికలో మొదటి అధ్యాయంలో 20వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఒకడు అంటే మోషే కావచ్చు, సమూయేలు కావచ్చు, దావీదు గారు కావచ్చు, యెషయా గారు కావచ్చు, ఇర్మియా గారు కావచ్చు, దానియేల్ గారు కావచ్చు, ఇక చిన్న ప్రవక్తల్లో ఉన్నటువంటి యోనా గారు కావచ్చు, మీకా గారు కావచ్చు, నహూము కావచ్చు, హబక్కుక్ కావచ్చు, మలాకీ కావచ్చు, జకరియా కావచ్చు, హగ్గై కావచ్చు, జఫన్యా కావచ్చు, ఎవరైనా కానివ్వండి. నూతన నిబంధనకు వచ్చేస్తే మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు, పౌలు గారు, యోహాను గారు, పేతురు గారు, యాకోబు గారు, చివరి యేసు ప్రభు వారి సహోదరుడైన యోధా గారు, ఎవరైనా కావచ్చు. ఎవరు పెన్ పట్టుకుని వాక్యాన్ని వ్రాయడం మొదలు పెట్టినా ఒకడు అని ఉందో చూడండి. అక్కడ ఒకడు అంటే అందరు, ఇంక్లూడింగ్ అందరు వస్తారు ఇందులోకి. ఆయన ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనము అనగా దేవుని శక్తితో వ్రాయబడినటువంటి ప్రవచనము, లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని ఫస్ట్ చదివేవాళ్ళు బేసిక్గా తెలుసుకోవాల్సినటువంటి ఫండమెంటల్ నాలెడ్జ్. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ నాలెడ్జ్. బైబిల్ రీడర్స్ అందరూ, బిలీవర్స్ అందరూ బేసిక్గా తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ నాలెడ్జ్ ఇది. లేఖనాల్లో ఏ ప్రవచనం కూడా మనిషి ఆలోచన వల్ల పుట్టలేదు. దిస్ ఈజ్ ఫైనల్ అంతే, అల్టిమేట్. ఇంక అది అందులో డౌట్ లేదు. నెక్స్ట్, ఏలయనగా దేవుడు వ్రాయించిన ప్రవచన గ్రంథంలో, ప్రవచన గ్రంథం బైబిల్కున్న మరో పేరు ఏమని చెప్పాను? ప్రవచన గ్రంథం. చాలాసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి దానికి ఏమని పేరు వచ్చింది? ప్రవచన గ్రంథం అని వచ్చింది. ఆ ప్రవచనాలు పలికిన వాళ్ళు ప్రవక్తలు కాబట్టి వాళ్ళకి ఏమని పేరు వచ్చింది? ప్రవక్తలు. ప్రవచనం పలికివాడు ప్రవక్త, దీర్ఘదర్శి అని పిలువబడతాడు, రైట్? చదవండి ఇప్పుడు. ప్రవచనం ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదట. నేను గతంలో కూడా చెప్పాను, ఎవరైనా ప్రవచనం చెప్తే అది నెరవేరకపోతే వాళ్ళు ఏ ప్రవక్తలు? నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఏ ప్రవక్తలు? వాళ్ళు అబద్ధ ప్రవక్తలు.
అర్థమైందా? ప్రవచనం అనగానే సాక్షాత్తు దైవ సంబంధమైనది, రుజువులతో ఆధారాలతో కూడుకున్నది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ మధ్యకాలంలో చాలామంది చూడండి, పలానా పార్టీ గెలుస్తుంది, పలానా వాడే మళ్ళీ సీఎం అవుతారు, పలానా వాళ్ళే మళ్ళీ ఇలా అవుతారు అలా అవుతారు, ఓదర కొట్టేశారు. రిజల్ట్ తేడాగా వచ్చేసింది, వాళ్ళు చెప్పినట్టు రాలా. అప్పుడు ఏం చేశారు, నిమ్మక నీరు ఎత్తినట్టు అలా మెల్లి కూర్చున్నారు. దొంగ కోళ్ళు పట్టుకునే వాళ్ళగా దొరికిన దొంగలు. తేలు కుడితే దొంగ ఏం చేస్తాడు, అరుతాడా? అరవడు కదా. అలాగ సైలెంట్ అయిపోయారు అందరూ. ఆ దేవుని నామానికి అవమానాన్ని కొని తెచ్చుకునేవాడు కాదు మన ప్రభువు. మన ప్రభువు తనకు అవమానం తెచ్చుకునేవాడు కాదు. అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్దోళ్ళైనా, ఎంత గొప్పోళ్ళైనా, నువ్వు అబద్ధం చెప్పావంటే అబద్ధ ప్రవక్తవే. దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ చాలా మాట్లాడితే మళ్ళీ దానికి కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాల్సి వచ్చింది. జాగ్రత్త సంగమా, మోసపోవద్దు, దేవుడు అబద్ధికుడు కాడు, ఆయన అవునంటే అవునంతే, కాదంటే కాదంతే. అవునని కాదనవాడుగా ఆయన లేడు, చంచల మనస్కుడు ఆయన కాడు. మనిషి మోసగాడు, దేవుడు మోసగాడు కాడు. ఆయన ఎంతైనానూ నమ్మదగినవాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. డబల్ నాలుకలు ట్విస్టులు ఉండవు ఆయన దగ్గర. ట్విస్టర్ కాదు అది. ఇలాగానే అలా మార్చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకోటి మార్చేసి, ఇక్కడికి వచ్చి ఇంకోటి మార్చేసి, ఈ మాయ మాటలు, గారడి మాటలు మనకే చెల్లాయి, మనుషులకి చెల్లాయి. ఆయన దగ్గర మాయ మాటలు, గారడి మాటలు ఉండవు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే అంతే. కాబట్టి ప్రవచనం అంటూ పరలోకం నుంచి వచ్చింది అని అంటే అది ఖచ్చితంగా 600 ఆకాశం బద్దలైన, భూమి తిరగబడిన, సూర్యుడు చంద్రుడు పేలిపోయినా కాలిపోయినా, ఎవడేమైపోయినా సరే అది ఖచ్చితంగా ఏమవుతుంది జరిగి తీరాలంతే. సున్నైనా పొల్లైనా తప్పదు. ఆకాశం భూమి గతించినా గతించిపోవునేమో కానీ నా మాటల్లో సున్నైనా పొల్లైనా తప్పిపోదు అన్నది క్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్ఘాటన. అంతలా ఉద్ఘాటించిన తర్వాత మనం దాన్ని అర్థం చేసుకుని, కాదండి పలానా పెద్ద ఆయన చెప్పాడు కదా, ఎవరు పెద్ద ఆయన దేవుని కంటే? చెప్పండి, ఎవరు దేవుని కంటే పెద్ద ఆయన ఎవరున్నారు? ఎవరు లేరు. దేవుడే పెద్దవాడు అందరికంటే. ఇక్కడ ఇంకా అంతకుమించి పెద్దవాళ్ళు అంటే ఎవరు లేరు. ఆయన ముందు అందరూ చిన్ని వాళ్ళే. కాబట్టి మనం కొంతమంది మోసగాళ్ళు ఉన్నారు, పొగరికి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందుకే ద్వితీయోపదేశకాండంలో అంటాడు, జాగ్రత్తరా బిడ్డ అంటాడు. ఒకసారి చూద్దాం ఆ రెఫరెన్స్. ద్వితీయోపదేశకాండంలో దేవుడు మాట్లాడుతూ, ఒకవేళ ఎవరైనా అలా చెబితే అది నెరవేరని ఎడలా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 18వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20. అందరు తీయాలి, బైబిల్ తీయాలి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20వ వచనం. అంతేకాదు ఏ ప్రవక్తయు ఏం పూని, అది కొవ్వు, అంతే కదా, మరి కొంచెం కొవ్వు పట్టింది. ఏం పూని, అహంకారము పూని, నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాట. నేను చెప్పలా. ఎవరన్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు, నేను చెప్పలేదు బిడ్డ. ప్రభా పలానా ఆయన అలా చెప్పాడు ప్రభా, జరగలేదు ప్రభా, అది నువ్వు అర్థం చేసుకో బిడ్డ, నేను చెప్పలా అంటాడు ఆయన. అర్థమైందా? నేను అహంకారం పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పును. పాత నిబంధన కాలంలో అయితే ఆ ప్రవక్త చావాలట, మరణశిక్ష చేశాడు ధర్మశాస్త్రంలో. అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే పలానా తప్పు చేస్తే ఉరి శిక్ష, పలానా తప్పు చేస్తే యావజ్జీవ కారాగార శిక్ష అని మన రాజ్యాంగంలో మనం ఎలాగైతే రాసుకున్నామో, 1000 సంవత్సరాల క్రిందట మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అనే ఇశ్రాయేలీల రాజ్యాంగంలో దేవుని పేరిట అబద్ధ ప్రవచనం చెప్తే వెంటనే మరణశిక్షట. అది ధర్మశాస్త్ర కాలం కాబట్టి సరిపోయింది. కొత్త నిబంధనలో లేదు ఆ శిక్ష. కొత్త నిబంధనలో శిక్ష ఎప్పుడు వస్తుందంటే మరణం తర్వాత. ఎందుకంటే క్రీస్తు ద్వారా కృప అనుగ్రహింపబడి మరణం వరకు వదిలేశాడు. అలాగ గోధుమలతో పాటు గురుగులను కూడా ఎదగనివ్వండి, కోతకాలంలో వాళ్ళ పని చెప్తానన్నాడు. కోతకాలం వరకు అలాగే ఎదగనివ్వండి, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, అప్పుడు చూసుకుందాం అన్నాడు. అప్పుడు వీళ్ళు అంటారు, ప్రభా ఇప్పుడే పెరికేయమంటావా అంటే, ఇప్పుడు మీరు గోధుమలతో పాటు గురుగులతో పాటు గోధుమలు కూడా పెరికేస్తారు, కంగారు పడద్దు, అలాగ ఎదగనివ్వండి రెండింటిని, కోతకాలం అనేది ఒకటి వస్తుంది కదా, ఆ రోజు నేను మొత్తం అంతటిని కోసి అవతల పడేస్తా అంటాడు ఆయన. కాబట్టి దేవునితో ఎప్పుడూ కూడా నాటకాలు వేయకూడదు. ఆయన ఎదుట భయంగానే ఉండాలి, భక్తిగా ఉండాలి. ఎంత భక్తిగా ఉండాలో దేవుని ఎదుట. అర్థమైందా? స్కూల్లో చిన్నప్పుడు బెత్తం పట్టుకుని టీచర్ గారు సైలెన్స్ అనగానే మనం ఏం చేసేవాళ్ళం?
సైలెంట్ అయిపోయేవాళ్ళం. కొంచెం తిక్క టీచర్లు ఉండేవారు అప్పుడప్పుడు. కొంతమంది మెత్తగా ఉండేవారు, డ్యాన్స్ చేసేవాళ్ళం మనం. కొంతమంది తిక్క ఉంటారు టీచర్లు కూడా. అలాంటి వాళ్ళ దగ్గర డ్యాన్స్ చేసేవాళ్ళమా? మనల్ని డ్యాన్స్ చేపిస్తారు వాళ్ళు. ఎందుకు? బెత్తం తీసుకుని 4 వడ్డిస్తే మనం ఏమయ్యేవాళ్ళం? అమ్మో జాగ్రత్త పడిపోయేవాళ్ళం. కొంతమంది ఫాదర్లు, మిలిటరీ ఫాదర్లు ఉంటారు ఇంట్లో, మిలిటరీ శిక్షణ ఇంట్లో అలా ఉంటారు వాళ్ళు ఫాదర్స్. ఆ వాతావరణం నాన్న ఇంటికి రాగానే వేడిగా అయిపోతుంటుంది. అంటే భయం. అమ్మో నాన్న వచ్చాడు, పుస్తకాలు తీసేయాలి, నాన్న వచ్చాడు, టీవీ కట్టేయాలి, నాన్న వచ్చాడు అని టక్ సెట్ అయిపోతుంటారు పిల్లలు. అంటే మా చిన్నప్పుడు ఉండేవారు అలాంటి పిల్లలు, ఇప్పుడు ఉండేవారని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నాన్న వచ్చినా సరే కొంతమంది కాలు మీద కాలు వేసుకుని రిమోట్ అలా పెట్టుకుని నాన్నకు కూడా చైర్ ఇవ్వకుండా ఆ చైర్లో కూడా ఒక కాలు, ఈ చైర్లో ఇంకో కాలు వేసుకుని చూసే పిల్లలు తగలంటారు ఈ మధ్యకాలంలో. ఇది వరకు నాన్న అంటే గడ వణికిపోయేవారు. ఇప్పుడు సినిమాలు కూడా చూసారా? సినిమాలు హీరో వచ్చి అంటాడు వాళ్ళ అమ్మతో, అమ్మా మీ ఆయన ఎక్కడా అంటాడు. లేకపోతే పేరు పెట్టి, ఏమమ్మా రమాదేవి నీ మొగుడు ఎక్కడున్నాడు అంటాడు. అతను మనకి ఎవరు? హీరో. చప్పట్లు కొట్టేస్తాం. బాబా ఏం మాస్ డైలాగు. అమ్మని ఏమని అడగాలన్నమాట? హీరో ఆడి పేరేంటి ఇప్పుడు? హీరో. ఆడి హీరో అయ్యాడు ఇప్పుడు. ఏమని అడగాలి అమ్మని? నీ మొగుడు ఎక్కడా అని అడగాలి. మీ ఆయన ఎక్కడా అని అడగాలి. మా బాబు అనాలి. ఏమనాలి? మా బాబు ఉన్నాడు రా, బుర్ర తినేస్తాడు, మా బాబు అనాలి. ఆడెవడు ఇప్పుడు మనకి? హీరో. ఇప్పుడు పిల్లలందరూ ఏం చూసి నేర్చుకోవాలి? ఆ హీరోయిజం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ హీరోని చూసి ఆ హీరోయిజం నేర్చుకుని మనం కూడా ఇంటికి వెళ్ళి ఏమనాలి? మా బాబు, నీ మొగుడు అనాలా? ఎంత గొప్ప సంస్కారం నేర్పిస్తున్నారో సమాజానికి కదా. అలాగ అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. కానీ ఒకప్పుడు నాన్నగారంటే దడదళ్ళే, ఇంటికి వస్తున్నారంటే దడ, అమ్మో అన్నీ సెట్ అయిపోవాలి, జాగ్రత్త పడిపోవాలి, సిట్ రైట్ అయిపోవాలంతే. అలా ఉండేది ఒకప్పటి పరిస్థితి. మా చిన్నతనంలో అలాగే ఉండేది. నాన్న వచ్చేస్తున్నాడు అనేసరికి చెమటలు పట్టేసేయి. ఏదైనా ఏదో పని చేసామనుకోండి, తెలియకుండా ఉంటే బాగుండు అనుకునేవాళ్ళం. ఎందుకు? తెలిస్తే బడిత పూజ మామూలుగా ఉండదు. ఇంకా కోడితే వారం రోజులు తట్లు తగ్గేవి కాదు. అలా ఉండేది. అలాంటి మిలిటరీ పనిష్మెంట్ చిన్నప్పుడు మా స్కూల్లో పిల్లలందరూ అదే ఫేస్ చేసేవాళ్ళం. స్కూల్లో టీచర్లు కూడా అంతే. పేరెంట్స్ వచ్చి ఏం చెప్పారంటే ఇంకో 2 వేయండి అనేవారు. ఇప్పుడు కానీ 2 వేసారనుకో మొత్తం మీరు, మీ ముత్తాతలు, మీ తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, అత్తయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు అందరూ వెళ్ళి స్కూల్ దగ్గర ఉంటారు. మా వాడిని ఎందుకు కొట్టావు అబ్బా నువ్వు? సమాధానం చెప్పి ఇప్పుడని. సో ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. సో కాబట్టి దేవుని యందు భయం భక్తి మనలో ఉంటే గడగడగడ వణుకుచుండవలను అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. దేవుని ఎదుట ఏమవ్వాలట? వణుకుచుండాలట. నోరు కూడా సన్నిధిలో ఎలా పడితే అలా మాట్లాడకూడదట. నీ నోటికి ఏం పెట్టుకోవాలన్నాడు ప్రసంగ గ్రంథంలో? కళ్ళెం పెట్టుకో, కాపు కాచుకో నీ నోటికి. దేవుని సన్నిధిలో నీవు అనాలోచితముగా పలుకవద్దు అంటాడు. అంటే అంత పర్ఫెక్ట్గా ఉండాలి. నీ మాటలు కూడా కొద్దిగా ఉండవలను అంటాడు ప్రసంగ గ్రంథంలో. నీ మాటలు ఎలా ఉండాలంటాడు? కొద్దిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, ఆయన సహవాసంలో ఉన్నావు, జాగ్రత్తగా మాట్లాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడుకో, ఏది పడితే అది మాట్లాడుకో, ఎలా పడితే అలా మాట్లాడుకో అని చెప్పాడు. ఇక్కడ ఏమంటాడంటే, అహంకారము పూని నా నామమును చెప్పునో ఇతర దేవతల నామమును చెప్పునో ఆ ప్రవక్త చావలను, మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకొనగలమని మీరు అనుకుని ఎడల, ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూనూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పాను కనుక దానికి భయపడవద్దు అన్నాడు. సో ఈ మధ్యకాలంలో మీరు యూట్యూబ్లో చూడండి, ఫేస్బుక్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఎంతమంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరిపోయారో. నోటుకు వచ్చిందల్లా చెప్పేయడమే. మనం భయపడిపోతుంటాం. చాలామంది భయపెట్టేస్తున్నారు క్రైస్తవుల్ని, విపరీతంగా భయపెడుతున్నారు. అసలు ఎందుకు భయపెట్టాలయ్యా మీరంటే, సబ్జెక్ట్ లేని వాళ్ళే భయపెడతారు. అలాగా సోషల్ మీడియాలో కెమెరా పెట్టేసుకుని, లైవ్ పెట్టేసుకుని నేను ప్రవక్తనని చెప్పి వాళ్ళే తగిలించేసుకుంటున్నారు బోర్డులు. నేను ప్రవక్తనని రాసేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ పేరు ముందు. ఎలా ఉంటుందంటే, నాకు ఒకసారి నేను డాక్టర్ అన్నాను అనుకో,
మీరు వెంటనే ఏమంటారు చెప్పండి? రేపు పొద్దున ఇక్కడ బోర్డు పెట్టేసి ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లండన్ అని పెడతాను నా పేరు పక్కన. మీరు అందరూ వచ్చి నాతో ఆపరేషన్ చేయించేసుకుంటారా? అస్సలు రారు. మీరు ఎందుకు రారు? మీకు తెలుసు నేను డాక్టర్ని కాదని. నేను డాక్టర్ని కానప్పుడు డాక్టర్ని పెట్టుకుంటుంది కేసే కదా. మీరు నమ్ముతారా? గుడ్డిగా నమ్ముతారా? పోనీ నమ్మరు కదా. కానీ ప్రవక్త అంటే మీరు నమ్మేస్తారు. అసలు ప్రవక్త కాదా? ప్రవక్తకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ప్రవచనాలు ఎలా ఉంటాయి? దాని బేసిక్ ఏంటి? నాలెడ్జ్ ఏంటి? బైబిల్ ఏం చెప్పింది? బైబిల్లో ఉండే ప్రవక్తలు ఎలా ఉండేవారు? అసలు అబద్ధ ప్రవక్తల గురించి బైబిల్లో ఉందా లేదా? ఇదంతా ఎనాలిసిస్ చేసి అంత టైం కేటాయిస్తారా మీరు? ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్న విశ్వాసాలు అంత టైం కేటాయించడానికి రెడీగా ఉన్నారా? లేరు. ప్రవక్త పలానా చోట ప్రవక్త ఉన్నాడంటే పరిగెత్తికి వెళ్ళిపోవడమే. ఏమండి ప్రవక్త గారు చెప్పండమ్మా, ఏం కావాలి? మా అప్పులు తీరతలేదండి, ఏం చేయమంటారు? ఇదిగో వేసామమ్మా. ఓం భీమ్ బుష్ అంటాడు కదా ఆడెవడో, అలాగేదో వేసామమ్మా మీకు, నోటుకు వచ్చింది చెప్పేశాడు. అందరూ వేణుస్వామిని అంటారు కానీ అతను బాబులు ఉన్నారు మన క్రిస్టియానిటీలో. అతను బాబులు. వేణుస్వామి సరిపోడు అసలు మన వాళ్ళకి. అతను ఇంకా చాలా చిన్నోడు. నా దృష్టిలో అతను 10th క్లాస్ అయితే ఇక్కడ డిగ్రీలు పట్టాలు పుచ్చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు మన దగ్గర. సో ముందు మన ఇంట్లో కంపు కడుక్కోవాలి, బయటోడి గురించి మనకు ఎందుకు. కానీ ఎన్ని అబద్ధ ప్రవచనాలు నడుస్తున్నాయి ఈరోజు సోషల్ మీడియాలో. సో కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడాలి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, నా మాట ఎందుకు దేవుని మాట చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి ఒకసారి. చదవండి. రాసింది ఎవరు? ఆగండి అమ్మా, వెయిట్ ఫర్ ఏ వైల్ ప్లీజ్. రాసింది ఎవరు? పేతురు గారు. రాసింది ఎవరు? పేతురు గారు. రాయించింది ఎవరు? అది రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ పై మాటల్లోనే కదా ఉంది, మనం చదువుకుంటున్నాం కదా. అక్కడ నుంచి కొంచెం కిందకు వచ్చాం అంతే. ఇప్పుడు ఏల అనగా ప్రవచనం ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని ఉంది అక్కడ. దాని కింద లైన్ చదివిచ్చాను ఇప్పుడు మీతో. ఫస్ట్ పై లైన్ చదివాం కదా, ఇప్పుడు దాని కింద లైన్ చదువుతున్నాం. ఇప్పుడు రాసింది ఎవరు? పేతురు. రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఏం రాయించాడో చూడండి. నేను చెప్తున్న మాటలకు అవసరమా? మీ బైబిల్లో ప్రింట్ చేయబడిన సత్యాలు మీరు చదువుతున్నారు. ఇప్పుడు చదవండి ఏముందో అక్కడ. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరా ఉంటారా? ఉండిరియా? ఫ్యూచర్లో ఉంటారా? కొంచెం క్లియర్గా చెప్పండి నాకు. ఉండిరి. ఎప్పటికీ ఉండిరి? అప్పటికే ఉండిరి. అప్పటికంటే ఎప్పటికీ? ఇది రాసే ఆయన భూమి మీద సజీవంగా బతుకున్నాడు అప్పటికి. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 ఏళ్ళు ఈజీగా అయిపోతుంది. అప్పటికి పేతురు అనే ఆయన సజీవుడుగా ఉన్నాడు, ఇంకా చనిపోలా. ఆయన ఎక్కడో తలకిందులుగా సిలువేసి చంపేశారని చరిత్రకారులు చెప్తారు, బైబిల్ చరిత్రకారులు. ఆయన హతసాక్షి అయిపోయాడు చివరిలో అని బైబిల్ చరిత్రకారులు చెప్తారు. బైబిల్లో క్లియర్గా లేదు కానీ బైబిల్ పండితులు చరిత్రకారులు చెప్తారు ఆయన ఎక్కడో తలక్రిందులుగా సిలువేసి చంపేశారు, ఆయన హతసాక్షి అయ్యాడు అని. కానీ ఇది రాసే సమయానికి ఆయన ఇంకా హతసాక్షి కాలేదు, ఇంకా చంపబడలేదు. ఆయన బతికుండగా రాస్తున్నాడు లెటర్. పేటర్ గారు రాసినటువంటి రెండవ పత్రిక. అప్పటికే క్రిస్టియానిటీలో ఎవరున్నారంట? అబద్ధ ప్రవక్తలు ఉన్నారంట. అంటే అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నిజమైన ప్రవక్తలతో పాటే ఎవరు కూడా బయలుదేరిపోయారు? అబద్ధ ప్రవక్తలు కూడా బయలుదేరి 2000 ఏళ్ళు అవుతుంది. వస్తారంటే ఇంకా వస్తారని చూస్తున్నాం మనం. వచ్చేసారు రా బిడ్డ, రావడం కాదు, వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు అవుతుంది. అది సత్యం. నెక్స్ట్, అటువలనే మీలో కూడా అబద్ధ బోధకులు ఉందురు అని ఉంది. బైబిల్ చదవండి, ఏమనుంది? మీలోనూ ఏ బోధకులు ఉంటారట? అబద్ధ బోధకులు ఉందురు. నెక్స్ట్, వీరు ఏం చేస్తారంటే తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారట. అంటే ప్రభువుని యాక్సెప్ట్ చేయరు, వాళ్ళలో ప్రభువు ఉండడు, దేవుని వాక్యం ఉండదు, వాక్యపు శక్తి ఉండదు. ప్రభువుని విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుస్తారు. వీరిని బట్టి సత్య మార్గము ఏమవుతుంది? దూషింపబడుతుంది. నాలెడ్జ్ మిస్ అవుతుంది,
ఒక భయంకరమైన అభద్రతా భావం పెరిగిపోయి అజ్ఞానం ఏలుబడి చేస్తూ ప్రజలందరూ అసహించుకొని మిమ్మును బట్టియే కదా నా నామము అన్యుల మధ్య దూషింపబడుతుంది అన్నట్టుగా తయారవుతారు. సత్య మార్గం దూషింపబడుతుంది. వారు అధిక లోబులై కల్పనా వాక్యాలు చెబుతూ మీ వలన లాభం సంపాదించుకుంటారు. పాత నిబంధనలో లాగా వెంటనే శిక్ష రాదు, కానీ వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చెయ్యదు, వారి నాశనము కునికి నిద్రపోదు. శిక్ష అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏమంటే నేను మీకు గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ మనం ఎన్ని వేషాలైనా వేసేసి ఏంటి ఒక 60-70 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు చీటింగ్లు చేసేసి, మోసాలు చేసేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి ఏమవ్వాలా? ఓ 70, 80, పోనీ 100 వేసుకోండి. ఎవరికోసం 100 తర్వాత అయినా ఏమవ్వాలి చెప్పండి అమ్మా? ఏమవ్వాలి? చావాలి. చావగానే ఏ గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడాలి? ఏ గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడాలి? గేట్లు ఎన్ని ఉంటాయి? ఒకటేనా గేట్లు? 100 గేట్లు ఉంటాయా? ఒకటే గేటు బైబిల్ ప్రకారంగా. ఆ గేటు దగ్గర ఎవరు కూర్చున్నారంట? ప్రభు కూర్చున్నాడు. క్రీస్తు న్యాయపీఠం. ఆ టోల్ గేట్ దాటే ఎవడైనా వెళ్ళాలి, ఆ బోర్డర్ క్రాస్ చేసుకునే ఎవడైనా వెళ్ళాలి. ఇప్పుడు ఆయన నువ్వు ఇక్కడ ఎన్ని తిరుగుతావో తిరగరా బిడ్డ, బోర్డర్ దగ్గర ఉన్నాను అంటున్నాడు ఆయన. ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. బోర్డర్ దాటాల్సిందే. ఇక్కడలాగా కంచెలు చించుకొని సముద్ర మార్గాల ద్వారా, లోయల ద్వారా, ఎడారుల ద్వారా, కనుమల ద్వారా దొంగతనంగా దొంగ పాస్పోర్ట్లతో, దొంగ వేషాలతో, నో పాస్పోర్ట్తో, నో వీసాతో పారిపోయే అనుమతి అక్కడ ఉండదు. ఇక్కడ మనుషులు కాబట్టి నువ్వు ఎన్ని వేషాలైనా వేస్తావు. ఇక్కడ దొరక్కపోవచ్చు, దొంగతనంగా నువ్వు పోవచ్చు, దేశాలు దాటేయచ్చు, దొంగ పాస్పోర్ట్లు సృష్టించుకుని వెళ్ళొచ్చు. బట్ దేవుని దగ్గర అలాంటి వేషాలు కుదరవు. ఖచ్చితంగా తీర్పు గుమ్మం దగ్గర నుంచే నువ్వు వెళ్ళాలి. అక్కడ నొక్కుతాడు. ఏం చేస్తాడు? అక్కడ నొక్కుతాడు. అక్కడ నొక్కుతాడు. పూర్వం ఎలకలు పట్టుకోవడానికి కన్నంలో గ్యాస్ బిళ్ళ వేసి మూసేసేవారు. అది లోపల ఎక్కడైనా ఉండనివ్వండి, దాని ఇష్టం. అది లోపల ఎక్కడైనా ఉండనివ్వండి, కానీ ప్రతి ఎలక కన్నంలో గ్యాస్ బిళ్ళ వేసి కొన్ని నీళ్లు పోసి మట్టి పూసేసేవారు. అలాగే ఎన్ని ఎలక కన్నాలు ఉంటే అన్ని కన్నాల్లో వేసి ఏం చేసేవారు? మట్టి పూసేసేవారు. కాసేపటికి అది ఏం చేసేది? ఇటునుంచి ఇటునుంచి పొగొచ్చి ఉక్కిరిబిక్కిరి అయిపోయి దానికి ఏదైనా రహస్య కన్నం ఉంటే అప్పటికే గ్యాస్ పట్టేసి అందులోంచి బయటకు వచ్చి ఇక్కడ స్పృహ తప్పి పడిపోయేది. అప్పుడు దాన్ని తోక పట్టుకుని తీసుకెళ్ళి ఏం చేసేవారు? వేడి నీళ్ళు ముంచి బయట పడేసేవారు. ఆ రకంగా చంపేవారు ఎలకల్ని. రైతులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, పూర్వం పద్ధతులు అలా ఉండేవి మా చిన్నతనంలో. ఇప్పుడంటే అట్లు, మట్లు, పెట్టలు వచ్చేసినాయి. అప్పుడు పద్ధతులు వేరు, ఇప్పుడు పద్ధతులు వేరు. అంటే దొరుకుతావా? అందుకే నేను అందరికీ చెప్తా, నువ్వు ఎన్ని నాటకాలు ఆడతావో ఆడే, ఇక్కడ నువ్వు ఎన్ని మోసాలు చేస్తావో చేసేయి, నీ ఇష్టం. కానీ ఒకానొక రోజు పేక పట్టుకుని పిసికేస్తాడు, గుర్తుపెట్టుకో. అది 5 నిమిషాలు పిసకడమో 10 నిమిషాలు పిసకడమో కష్టమా? జీవితాంతం యుగాలు దేవునికి అన్యాయం చేసినందుకు గాను చాలా బాధ అనుభవించాలి, చాలా ఇబ్బంది అనుభవించాలి. దైవోగ్రత చాలా భయంకరమైనది. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని వ్రాయబడింది. బైబిల్ గ్రంథంలో అదే వ్రాయబడింది. కాబట్టి జాగ్రత్త. ఇలా అబద్ధ ప్రవచనాలు చెప్పడం తప్పు, మోసం చేయడం తప్పు. దేవుని పేరిట మోసం చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పొందుకొని తీరతారు. ఇక్కడ ఒకవేళ మీరు సుఖపడినా ఆయన సన్నిధి ఇక్కడే కాదు, చచ్చాక కూడా ఉంటుంది అని వాక్యం సెలవిస్తోంది. మనకి భూలోకపు జీవితం చాలా చిన్నదట. గడ్డి పువ్వుతో పోల్చాడు. భూలోకపు జీవితాన్ని దేంతో పోల్చాడు? గడ్డి పువ్వుతో పోల్చాడు. పరలోకపు జీవితాన్ని దేంతో పోల్చాడు? అది ఎటర్నల్ లైఫ్ అన్నాడు, నిత్య జీవితము అన్నాడు. యుగముల వరకు మీరు రాజ్యము చేయుదురు అన్నాడు. యుగములు ఆయనతో కూడా ఆయన సింహాసనమందు మిమ్మల్ని కూర్చుండబెట్టుకుంటానన్నాడు. అది ఎవర్లాస్టింగ్, అది ఎవర్లాస్టింగ్ లైఫ్, అది ఎటర్నల్ లైఫ్. అది దాని పేరు నిత్య జీవితం. ఇక్కడున్న జీవితం సాదాసీదా జీవితం. ఇది ఎంతలో కనబడి అంతలో ఏమైపోయేది? మాయమైపోయే జీవితం ఇది. కానీ అక్కడున్నది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం కాదు, యుగములు ఉండే జీవితం. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఇంత స్వచ్ఛమైన వాక్యం మనం తింటున్నాం, భుజిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం, బలపరచబడుతున్నాం, నెమ్మది పొందుతున్నాం. మీకు నిజంగా మీకు టెక్నిక్ చెప్తాను. ఎప్పుడైనా మైండ్ డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు
మైండ్ ఎప్పుడైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు చక్కగా ఏదైనా ఒక కీర్తన మీకు నచ్చిన రాగంలో పాడుకుంటూ ఉండండి. ఏ కీర్తన? దావీదు గారు రాసిన కీర్తన మీకు నచ్చింది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఒక 5-6 కీర్తనలు చదవండి. నూతన నిబంధనకు రండి, ఒక 2-3 అధ్యాయాలు చదవండి. మనసు మొత్తం తేలికైపోద్ది. నేను పర్సనల్గా చేసిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. ఎప్పుడు దేవుని వాక్యం మనసు పెట్టి చదువుతామో మనసు మొత్తం తేలికైపోద్ది. ఏదో తెలియని ఒక ప్రశాంతత మనల్ని ఆవరిస్తుంది. వాక్యంలో ఉన్న శక్తి అలాంటిది. నా మాటలు సత్యమును జీవమునై ఉన్నవి అన్నారు ప్రభు. ఆయన మాటల్లో నిజంగానే పవర్ ఉంది, ఆయన మాటల్లో నిజంగానే శక్తి ఉంది. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. చాలామందికి ఎందుకు దేవుని వాక్యం అర్థం కావట్లేదు, అలా కుక్కల్లా మరుగుతున్నారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే పిచ్చి ఆయన ఉన్నాడు, పిచ్చి పంతులు. ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు, అసలు బేసిక్ నాలెడ్జ్ తెలీదు. ఏమనంటే నేను బైబిల్ చదివాను కదా అంటాడు. నువ్వు బైబిల్ చదివి ఉండొచ్చు, కానీ నీలో పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి సూత్రాలు నీకు తెగవు. ఎందుకు తెగవంటే బైబిల్లో వ్రాయబడిన వచనాల భావాలు, అర్థాలు మీకు ఎప్పటికీ తెలియవు. ఎందుకు? దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు అని వ్రాయబడింది గ్రంథంలో. అది కామన్ సూత్రం, అది కామన్ ఫార్ములా. ఈ ఫార్ములా అర్థమైతే నీకు నిజంగా దేవుని వాక్యంలో ఉన్న లోతైన సత్యం తెలియాలి అంటే ఖచ్చితంగా నీలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి, ఉండి తీరాలి. లేకపోతే నీకు అది తెగదు. అతగాడు ఎన్నోసార్లు అత్తకి కోడలకి విరోధము పెట్టవచ్చి తిని, తండ్రికి కుమార్తెకి విరోధము పెట్టవచ్చి తిని, నేను ఖడ్గమునే పంపి తిని, అగ్ని వేయవచ్చి తిని, ఇవన్నీ చదువుకొచ్చి చాలాసార్లు న్యూస్ ఛానల్స్లో చూసారా యేసు ప్రభు గొడవలు ఎట్టడానికి వచ్చారట భూమి మీదగా అంటాడు. అదే నన్ను కూర్చోబెట్టాడు అనుకో, అసలు అత్తకి కోళ్ళకి గొడవ పెట్టింది ఎవరు అని మాట్లాడతాను నేను, చరిత్ర తవ్వేసి. అసలు అత్తకి కోళ్ళకి గొడవ పెట్టింది ఎవరు, అత్త కోడల్ని ఎడగొట్టింది ఎవరు, కుటుంబాల్లో తగులు పెట్టింది ఎవరు, ఇవన్నీ మాట్లాడేసి ఇదిగో ఏంటి మరి దీని కథ అన్నాం అనుకో, తూచ్ బూచ్ అంటాడు. అసలు అంటే మనం ఇది మాట్లాడినప్పుడు అసలు నువ్వు గురివింద గింజలాగా నీ క్రింద ఉన్న నలుపు చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాగితే ఎలా కుదురుతుంది? యేసు ప్రభువు మాటల్లోని ఆంతర్యం తెలియాలి కదా. నేను సమాధానమును పంపవచ్చి తినని తలంచవద్దు, ఖడ్గమునే కానీ సమాధానమును పంపలేదు. నేను అగ్ని వేయవచ్చి తిని, అది మండవలు నేను కోరుచున్నాను, నేను అగ్నినే వేయవచ్చి తిని. ఇవన్నీ కూడా ఒక మెటాఫోర్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అంటే రూపకాలంకారంతో కూడినటువంటి భాషా ప్రయోగాలు అంటారు. భాషా ప్రయోగాలు. ఈ భాషా ప్రయోగాలు అర్థమైతేనే వాటి యొక్క వెనకున్న భావాలు తెలుస్తాయి. భావాలు తెలియాలంటే భాషా ప్రయోగాలు అర్థం కావాలి. యేసుప్రభు వారు అగ్ని వేయవచ్చి తిని అన్నారు అనుకోండి, నేను సమాధానం పంపుటకు రాలేదు, సత్యము వలన మీకు సమస్య రావచ్చు అని చెప్పారు అనుకోండి, అది సత్యానికి అసత్యానికి మధ్య జరిగే యుద్ధం కావచ్చు. అర్థమైందా? ఆ యుద్ధాన్ని ఫేస్ చేస్తూ చెప్పాడు ఆయన. మీకు విషయం చెప్పనా? మరియకు యేసుప్రభు అంటే ప్రాణం. మరియ తల్లికి యేసుప్రభు అంటే ప్రాణం. ఎందుకు? మొట్టమొదట దేవదూత ద్వారా ఆజ్ఞ పొంది పరమ భక్తురాలు, దేవుని యొక్క భక్తురాలు మరియ తల్లి. ఆమె దేవదూత ద్వారా ఆజ్ఞ పొంది క్రీస్తుకు జన్మనిచ్చింది. చిన్నతనం నుంచి క్రీస్తును అల్లారు ముద్దుగా పెంచుకుంది. దాదాపు 30 years ఇద్దరు కలిసి బతికారు. ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ల పాటు ఆయన కుటుంబానికి లోబడి కార్పెంటర్ వర్క్ చేశారు. ఆయన వడ్రంగి పని చేశారు. ఆయన అలా ఎందుకు చేయాలి? ప్రవచన నెరవేర్పు కోసం చేయాలి. అయితే ఆఫ్టర్ 30 years సడన్గా ఫ్యామిలీని వదిలేసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి వివాదాస్పదమైన గుర్తుగా మారారు. ఏ గుర్తు? వివాదాస్పదమైన గుర్తు. అలా జరుగుద్దని సుమయోను ఆల్రెడీ చిన్నప్పుడే చెప్పారు ఆయనకి. ఎవరికి? తల్లికి చెప్పారమ్మా, ఈయన ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉంటారు, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకుపోద్దమ్మా, చాలా ఫేస్ చేస్తావు నువ్వు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు తల్లి నువ్వు అని సుమయోన్ అనే ప్రవక్త ముందుగానే
ఆమెకు చెప్తారు యెరూషలేములో. అయితే ఇదంతా జరిగిన 30 ఏళ్ళు సుదీర్ఘకాలం అయిపోయింది. 30 ఇయర్స్ అంటే చిన్న విషయం కాదు, మనకు చాలా గుర్తే ఉండవు. 30 ఏళ్ళ కిందట ఏం జరిగిందో మీరు చెప్పండి, మీ జీవితంలో గుర్తుంటుందా? ఏంటి 30 ఏళ్ళు ఎక్కడ గుర్తుంటుందండి? 5-10 ఏళ్ల క్రిందట విషయాలే మనం ఈజీగా మర్చిపోతాం. 5-10 ఏళ్ల క్రిందట ఏం జరిగిందో మన లైఫ్లో ఈజీగా మర్చిపోతాం. అలాంటిది 30 ఏళ్ల క్రిందట మన లైఫ్లో ఏం జరిగిందో గుర్తుపెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు 30 ఏళ్ళు తల్లి కొడుకులు ఇద్దరు ఒక అనుబంధం పెనవేసుకుని ఉన్నారు. మీరు విచిత్రం ఏంటంటే ఈ 30 ఏళ్లలో అద్భుతాలు చేయలేదు ఆయన. ఈ 30 ఏళ్లలో సూచక్రియలు చేయలేదు. ఈ 30 ఏళ్లలో మహత్కార్యాలు చేయలేదు. ఈ 30 ఏళ్లలో స్వస్థతలు చేయలేదు. ఈ 30 ఏళ్ళు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. నజరేతులోనే ఉన్నాడు, నజరేతులోనే పెరిగాడు. ఈ 30 ఏళ్ళు సమాజ మందిరంలోనికి వెళ్ళేవాడు, అక్కడ దేవుని వాక్యాన్ని చదివేవాడు. అది ఆయనకు వాడుక. ఏటేటా యెరూషలేముకు వెళ్ళేవారు, అది ఆయనకు వాడుక. ప్రతి ఏడు మగ పురుషులందరూ యెరూషలేములో కనబడాలి, కనబడేవాడు ఆయన. ఆ రకంగా 30 ఏళ్ల వయసు గడిచిపోయిన తర్వాత సంఖ్యాకాండంలో చెప్పబడినట్టుగా ఆఫ్టర్ 30 ఇయర్స్ ఈయన యాజకత్వంలోకి ఎంటర్ అయ్యాడు. యాజకుడుగా ఆయనకి రావాల్సిన వయస్సు ధర్మశాస్త్ర ప్రకారంగా 30 సంవత్సరాలు. కనుక ఆ 30 సంవత్సరాలు తల్లిదండ్రులు లోబడి ఉండి ఆఫ్టర్ 30 ఇయర్స్ ఆయన యాజక ధర్మాన్ని జరిగించడానికి ప్రధాన యాజకుడిగా దేవుని పరిచర్యలో ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే ఇల్లు వదిలేసాడో అమ్మకు బాధ కలిగింది. 30 ఏళ్ళుగా ఆయన ఒక మామూలు వ్యక్తిగా సాదాసీదా మనిషిగా చూసిన అమ్మ, ఆయన తర్వాత అమ్మకు పుట్టినటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆయన్ని వెంటనే అపార్థం చేసుకున్నారు. ఎందుకో తెలుసా? బయట నుంచి వినబడుతున్నటువంటి సమాచారం పాజిటివ్గా లేదు. ఎలా ఉందంటే నెగిటివ్గా ఉంది. సమాజం దేన్ని ఎక్కువ నమ్ముతుందో తెలుసా? నెగిటివ్ న్యూస్నే నమ్ముతుంది. తొందరగా స్ప్రెడ్ అవుద్ది నెగిటివ్ న్యూస్. పాజిటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, తొందరగా వెళ్ళిపోద్ది, తొందరగా చాలా ఫాస్ట్గా పోద్ది. అదే పాజిటివ్ న్యూస్ అయితే, అదే సామెత కూడా ఉంది కదా, నిజమట బట్టలు వేసుకొని పౌడర్ రాసుకొని షూ వేసుకొని స్నానం చేసి ఇవన్నీ చేసి చక్కగా గుమ్మం దాటే లోపు అబద్ధం అనేది ఉంది చూశారు, అది మొత్తం దిశమలతో గొడ్డలిప్పుకుని ఊరు మొత్తం తిరిగి వచ్చేద్దట. అంటే అబద్ధానికంటే కూడా నిజం కంటే కూడా దేనికి పవర్ ఎక్కువ? అబద్ధానికి పవర్ ఎక్కువ. త్వరగా నమ్ముతారు, అసలు ఏం ఆలోచించం కూడా. నేను చాలాసార్లు చెప్పాను కదా మీకు, దున్నపోతు ఈనిందోయ్ అన్నాడు ఒకడు, వెంటనే మరొకడు ఏమన్నాడు? దోణ కట్టండోయ్ అన్నాడు ఇంకొకడు. మరొకడు అన్నాడు పాలు పిండండోయ్ అన్నాడు. ఇంకొకడు వచ్చి జున్ను వండండోయ్ అన్నాడు. ఎంత దూరం పోయింది దున్నపోతు? అసలు కనీసం ఒక్కడు కూడా లాజిక్గా దున్నపోతే ఎంతదా, దానికి దూడబడుద్దా, అది పాలిస్తుందా, ఆ జున్ను మాట పక్కన పెడదాం, ఎంత జరుగుతాయా, ఇంత ఆలోచిస్తారా? ఆలోచించరు. గుడ్డెద్దు చేలబడ్డట్టు ఎవడని ఏదైనా అంటే గుడ్డిగా నమ్మేయడం, దూసుకుపోవడం, అంతే. ఈ సోషల్ మీడియా వచ్చాక ఈ వాట్సాప్ యూనివర్సిటీలు ఎక్కువైపోయినాయి. ఈ వాట్సాప్ యూనివర్సిటీలు ఫేక్ న్యూస్లు బాగా ఎక్కువ. ఫేక్ 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 అన్నీ ఫేక్ న్యూస్లే. ఎన్ని పోతున్నాయో, రోజు బయటకు వస్తాయో, అవన్నీ గుడ్డిగా నమ్మేసే వాళ్ళు కూడా ఉన్నారు. నిజమా కాదా సీరియస్గా ఆలోచించే వాళ్ళ సంఖ్య కూడా ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఇప్పుడు బయట నుంచి ఏం వినబడుతుందో తెలుసా? యేసుప్రభు గురించి. యేసుప్రభు గురించి శాస్త్రులకు వ్యతిరేకం, రెండోది పరిసయ్యులకు వ్యతిరేకం, మూడోది మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకం, నాలుగోది ప్రవక్తలకు వ్యతిరేకం, ఐదోది బాగా పవర్ఫుల్ దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు. ఐదోది ఇంకన్నీ స్ప్రెడ్ అయిపోయి యేసు ప్రభువుని శాస్త్రులు పరిసయ్యులు ద్వేషించడం మొదలుపెట్టారు. అంటే మనమాట యూదులు వెళ్ళే ప్రతి చర్చిలో, అంటే ప్రతి సమాజ మందిరంలో ఎవరిని గురించి యాంటీగా మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్ళినా యేసుప్రభు గురించి యాంటీగానే మాట్లాడుతున్నారు యూదులందరూ, యూదుల సమాజ మందిరాల్లో. ఇప్పుడు ఆయన యెరూషలేముకి వెళ్ళినా యాంటీగా ఉన్నారు, కపెర్నహూముకి వెళ్ళినా యాంటీగా ఉన్నారు, గలిలయకి వెళ్ళినా యాంటీగా ఉన్నారు, సొంతూరు నజరేతుకి వెళ్ళినా యాంటీగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి యాంటీగా ఉండేవాళ్ళ సంఖ్య పెరిగింది, బాగా పెరిగింది. ఇప్పుడు అమ్మ ఏముందో తెలుసా? అమ్మ తమ్ముళ్ళు వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఒకరోజు యేసుప్రభుని ఆయనకి పిచ్చి పట్టింది అన్నారు. ఇప్పుడు తల్లికి కుమారుడికి విరోధం వచ్చిందా? ఏమా వచ్చిందా? మనకొచ్చిందా? ఆయన ఇంట్లోనే వచ్చిందా? చెప్పండి అమ్మా, ఎక్కడొచ్చింది?
ఆయన ఇంట్లోనే వచ్చింది. మార్కు సువార్త 3వ అధ్యాయం చూడండి. నేను చెప్పిన మాట బైబిల్లో ఉందో లేదో చూడండి. ఒకానొక సమయంలో మరియ తల్లి కూడా క్రీస్తుని ఏం చేసుకుంది? అపార్థం చేసుకుంది. ఎందుకంటే నెగిటివ్ న్యూస్ అంతగా స్ప్రెడ్ చేశారు. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చింది కనుక వాళ్ళు భోజనం చేయడానికి కూడా వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటివారు, ఎవరింటివారు? యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటివారు. ఇంట్లో వాళ్ళు సంగతి విని ఆయన మత్తి చలించి ఉన్నదని చెప్పి, అండర్లైన్ చేసేయండి అందరూ, ఏమని చెప్పి మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఇప్పుడు బయట వాళ్ళ సాక్ష్యాల కంటే జనాలు వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనుకుంటున్నారు? ఇంట్లో వాళ్ళ సాక్ష్యాలకి. ఇప్పుడు నేను ఎంత మంచోడైనా కావచ్చు, నేను మీకు అందరికీ పరిచయం కదా, వాక్యం చెప్తున్నాను కదా. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ క్రైస్తవ్యంలో విజయప్రసాద్ రెడ్డి అంటే గుడ్ నేమ్ ఉంది కదా. రేపు పొద్దున మా అమ్మ ఇన్స్టా లైవ్లోకి వచ్చి, మా అమ్మ జరగదనుకోండి, అది అనుకోండి కాసేపు, మా అమ్మ ఇన్స్టా లైవ్లోకి వచ్చి నా కొడుకు పిచ్చి పడేసింది, నా కొడుకు మెంటలు వచ్చింది, నా కొడుకు మంచోడు కాదు అనుకోండి, రేపటి నుంచి యూట్యూబ్ దద్దరిల్లిపోదు. బాబా పండగ చేసుకుంటారు కొంతమంది. థంబ్నెయిల్స్ అన్నీ రెడీ అయిపోతాయి ఏఐలో. ఓ పక్క మా అమ్మ ఇలా ఉన్నట్టు, ఓ పక్క నేను ఇలా ఉన్నట్టు. ఇంకా థంబ్నెయిల్స్ బీభత్సం అయిపోద్ది. ఇంకా అది ఒక పెద్ద హైలైట్ అయిపోద్ది, పెద్ద న్యూస్ అయిపోదు. అవుదా మీరు చెప్పండి. సరే, వాళ్ళందరూ కూడా పక్కన పెడదాం. మీరు నమ్ముతారు నమ్మరా? కబుర్లు చెప్పకండి, ఖచ్చితంగా నమ్ముతారు. ఏమంటుందో తెలుసా? వెళ్ళి ఏమండి, సొంత తల్లి అండి, ఎవరు కని పెంచిన సొంత తల్లి చెప్తుందండి, అతను మంచోడు కాదట, దుర్మార్గుడట, దుష్టుడట, భయంకరుడట, పిచ్చి పట్టిందట. తల్లే పిచ్చోడు అంటుంటే మీకు బుద్ధి లేదా నమ్మడానికి, అక్కడికి వెళ్ళడానికి అన్నారు అనుకోండి శాస్త్రులు, పరిచయులు. యూదులు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? ఖచ్చితంగా యేసుప్రభు వారికి బాధ కాదా ఇది? ఇప్పుడు ఏమన్నాడు? నేను భూమి మీదకు సమాధానము పంపరాలేదు, అగ్ని వేయవచ్చి. మా ఇంట్లోనే పడింది అగ్ని. ఇప్పుడు ఈ పిచ్చిపంతులు రాధా మనోహర్ దాస్ చెప్పినట్టు ఎవరో మన ఇళ్లలో కాదు, యేసుప్రభు వారి ఇంట్లోనే ఏం పడింది? అగ్ని పడింది. ఎవరి ద్వారా పడింది అగ్ని? సత్యం వల్ల. ఆయన ధర్మశాస్త్రానుసారమైన దేవుని కొరకైన సత్యానికి నిలబడ్డాడు. 12 ఏళ్ల వయసులో మీ నాన్న నేను నీ కోసం ఎంతగా వెతుక్కుంటున్నామో తెలుసా? మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెట్టావని అడిగింది ఆవిడ, తల్లి, మరియ తల్లి. మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసితివి, నువ్వు ఎందుకు ఇలాగు చేసితివి అంటే వెంటనే ప్రభు అన్నారు, అమ్మా నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అన్నారు ఆయన. చదవండి బైబిల్, జాగ్రత్తగా చదవండి, అన్నీ అర్థమవుతాయి. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారి కుటుంబంలోనే ఏమొచ్చింది? చీలిక. దేనివల్ల? సత్యానికి నిలబడితే చీలికలు వస్తుంటాయి. అది మీ కుటుంబంలో అయినా రావచ్చు, నా కుటుంబంలో అయినా రావచ్చు, మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళు కావచ్చు, నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక్కోసారి వస్తాయి. అంటే అభిప్రాయ భేదాలు అంటారు వీటిని. ఏమిటివి? అభిప్రాయ భేదాలు. సో ఒక్కోసారి వస్తాయి. ఎక్కడో చెల్లెమ్మ ఉంది, నేను పేరు చెప్పను, తనకే నాకు తెలుసు, మీలో కొంతమందికి తెలుసు. తన బ్రాహ్మణ కుటుంబంలో నుండి వచ్చిందండి. వాళ్ళ ఆయన గారు ఇంకా మారు మనసు పొందలేదు, తాను మారు మనసు పొందింది, తాను వాక్యానికి వస్తుంది. వాళ్ళ ఆయన గారు ఇంకా వాక్యానికి రావట్లా, దూరంగా ఉన్నారు, ఇంకా అదే భక్తిలో అదే భావంలో ఆయన ఉన్నారు. పక్కా బ్రాహ్మణ కుటుంబం వాళ్ళది. వాళ్ళ కుటుంబం అంతా ఆచారాలు, పూజలు, పునస్కారాలు చేసేవారి కుటుంబంలోని చెల్లెమ్మ వచ్చింది. ఇప్పుడు తను ఇక్కడికి వస్తుంది, వాక్యం నేర్చుకుంటుంది, బైబిల్ చదువుతుంది, ప్రార్థన చేస్తుంది, విశ్వాసాలు ఎదుగుతుంది. భర్త ఇంకా అదే భావజాలంలో ఉన్నారు కాబట్టి సాదా సీదాగా ఇంట్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి ఒక్కోసారి? ఆటోమేటిక్గా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. పనికి పని వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు ఎలాంటి వంశంలో పుట్టావు, నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి, నీ మతం ఏమిటి, నీకేం పిచ్చి పట్టిందే, నువ్వు ఇలా తయారయ్యేటే అన్నాడు అనుకో ఆయన. మరి ఈవిడ ఊరుకుంటుందా? ఏదో సమాధానం ఇస్తుంది కదా, నేనేమైనా పాపం చేశానా, నేనేమైనా తప్పు చేశానా, నేను సత్యంగానే ఉన్నాను కదా, నేను యథార్థంగా ఉన్నాను కదా, నేను నీతి మార్గంలో నడుస్తున్నాను కదా అని ఆవిడ అంటది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం రావచ్చు? అభిప్రాయ భేదం రావచ్చు. దేన్ని బట్టి వచ్చింది? సత్యమును బట్టి వచ్చింది. సత్యం అనగా ఎవరు? ఆది యందు ఏముండెను? వాక్యము
దేవుని యొద్ద ఆ వాక్యము దేవుడై ఉండెను. యోహాను 17:17లో ఆ వాక్యమే సత్యము. ఇప్పుడు ఎవరిని బట్టి అగ్ని? క్రీస్తుని బట్టి. క్రీస్తు ఇంట్లో ఏమైనా సమాధానం ఉందా? అగ్ని ఉందా? అగ్నే ఉంది. మా అమ్మ, మీ అందరికీ చెప్తున్నా, మా అమ్మ మొట్టమొదట, మా ఇంట్లో ఎవ్వరూ ప్రభుని నమ్ముకోలేదు, మీకు తెలుసు కదా. నేను కూడా మా అమ్మ బాటలో ఎప్పుడు వెళ్ళలేదు. చాలా రోజులు పట్టింది నాకు మా అమ్మ బాటలోకి వెళ్ళడానికి. మా నాన్నగారు పక్కా వేరే మార్గంలో ఉండేవారు, మా అమ్మ వేరే మార్గంలో ఉండేది. మా అమ్మ రహస్య క్రైస్తవురాలుగా కొన్నాళ్ళు ఉంది. ఆ విషయం మా నాన్నగారికి తెలిసి ఒకసారి చాలా గట్టిగా కొట్టారు మా అమ్మని. చాలా గట్టిగా కొట్టారు. ఆయనకున్న కోపం అంతా చూపించారు. సో అంటే అవన్నీ ఎదుర్కొని నిలబడింది. అందుకే మేము రక్షించబడ్డామేమో అనిపిస్తుంది నాకు. చివరికి తన పవిత్ర ప్రవర్తన ద్వారా తన భర్తను కూడా సత్యంలోనికి నడిపించుకుంది. సో కాబట్టి అసలు అభిప్రాయ భేదాలు ఎందుకు వస్తాయంటే ఎందుకైనా రావచ్చు. సత్యంలో ముందే వస్తాయి అభిప్రాయ భేదాలు, ముందే వస్తాయి. మాకు తెలిసిన తమ్ముడు ఉండేవాడు, చర్చికి వచ్చేవాడు. వాళ్ళ ఆవిడ వచ్చేది కాదు, ఆవిడకి ఎందుకో వాక్యం నచ్చేది కాదు, ఈ మార్గం నచ్చేది కాదు. ఆ తమ్ముడు వచ్చేవాడు. ఒకనొక రోజున అందట, నువ్వు కానీ ఇంకొకసారి చర్చిలో కానీ కనబడ్డావంటే విడాకులు ఇచ్చేస్తానందట. అరే చాలా బాధ్యత కలిగినోడు, భార్యను బాగా చూసుకుంటాడు, ఏ ఇబ్బంది పెట్టాడు, ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళిపోతాడు అంతే. తమ్ముడు నాకు తెలుసు అతని గురించి బాగా, చాలా మంచి కుర్రాడు. ఇంటికి ఏం కావాలో అవన్నీ జాగ్రత్త, భార్యను అసలు పువ్వులో పెట్టి చూసుకుంటాడండి. అంత మంచి కుర్రోడికి కూడా ఏమొచ్చింది? అభిప్రాయ భేదం. దేనికోసం అంటాను? చర్చికి వెళ్తే విడాకులు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తానందట. ఇంకా అబ్బాయి, అన్నయ్య నేను కొన్నాళ్ళు లైవ్ చూసేస్తాను అన్నయ్య అన్నాడు. అరే లైవే చూడరా నాయన, నేను అందరు లాంటి కాదు కదా, అరే వదిలే నేను వచ్చే అనే టైపు కాదు. అరే మీ ఆవిడ సత్యం తెలుసుకునేంత వరకు ఓపిక్గా ఉండు, ఒద్దిగ్గా ఉండు, ప్రేమగా అర్థం చేసేలా చెప్పు, ఇంట్లోనే ఉండిపో, లైవ్ చూసుకో, నేర్చుకో. అలాగే చెప్పాను నేను అతనికి. నేను కాపురాలు కూల్చేవాడిని కాదు, కాపురాలు కట్టేవాడిని, నిలబెట్టేవాడిని. కాబట్టి నువ్వు అలాగే ఉండిపో కొన్నాళ్ళు. ఆవిడ తెలుసుకునేదాకా పాపం తను అమాయకురాలు కదా, నీకు అనుమతి, తన మార్గంలో తను వెళ్ళమను, నీ మార్గంలో నువ్వు వెళ్ళు. తను బలవంత పెట్టం కదా మనం ఎవరిని బలవంత పెట్టాం. తన మార్గం తందే, తనకు నచ్చిన మార్గంలో తను పొమ్మను, నీ మార్గంలో నువ్వు పో. భార్య అయితే ఏంటి, భర్త అయితే ఏంటి, మీ ఇద్దరి మధ్యలో సఖ్యత ఉన్నప్పుడు నువ్వు గుడి దగ్గర డ్రాప్ చేసి రావచ్చు తనకిష్టమైతే, నిన్ను చర్చి దగ్గర నువ్వు వచ్చి వెళ్ళొచ్చు. ఒకవేళ తన బైక్లో వస్తే నిన్ను పికప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, నువ్వు అక్కడికి వెళ్తే తనను పికప్ చేసుకుని వెళ్ళిపో. అంత మంచి సామరస్య వాతావరణం ఇద్దరిలో ఉందనుకోండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోండి. దానికి విడిపోయి విడాకులు తీసేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. సో అదే చెప్పాను నేను. అలాంటి అభిప్రాయ భేదాలు కుటుంబంలో వస్తాయి కనుకనే ప్రభు ఏమన్నారు? అగ్ని వేయవచ్చితిని అన్నారు. సత్యమే అగ్ని. అంతెందుకు ఇక్కడ కూడా అదే ఆయన ఇంట్లో కూడా అదే జరిగింది. ఆయన ఎప్పుడైతే సత్యానికి నిలబడ్డారో ఏమన్నారండి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి? ఆయనకు మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు కొంచెం ఊతమిచ్చారో, కిందన చూడండి గురుగురువులు రెచ్చిపోయారు. 22వ వచనం, యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే రివర్స్ అయ్యారో బయటోడికి ఏమొచ్చేస్తుంది? బలం వచ్చేస్తుంది, బలం. అందుకే ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ రివర్స్ అవ్వకూడదు. మరి మన చేతులు ఏముంది చెప్పండి? మన చేతులు ఏముంది? ఏమీ లేదు. సత్యమునకు నిలబడితే ఏదైనా జరగవచ్చు. జరిగింది ఇక్కడ. ఇంట్లో వాళ్ళే రివర్స్ అయ్యారు, అప్పుడు బయట వాళ్ళు కూడా ఆటోమేటిక్గా రివర్స్ అయ్యారు. అప్పుడు ఏం జరిగింది? యేసుప్రభు వారు చూడండి, ఆయన అన్నీ చెప్పిన తర్వాత కిందకు వచ్చేయండి 31కి వచ్చేయండి. 3:31 మార్క్స్ వార్త 3:31 చదవండి. ఆయన సహోదరులు తల్లి వచ్చి వెలుపల నిలిచి కబురు పంపారట. ఎవరికి? యేసుప్రభుకి. ఎవరితో? శిష్యులతో. ఏమని? మరి అమ్మకి అధికారం ఉంటుంది కదా అబ్బా, ఉండదా? ఎంత కాదనుకున్నా బిడ్డ కదా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అనుకోండి కాసేపు. కానీ ఆయన ఇప్పుడు అలా లేడు.
ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? సామాన్యుడైపోయాడు. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏ అధికారం లేదు ఆయన దగ్గర. ఆయన దేవునిగా రాలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కానీ ఆయన రిక్తుడిగా, రిక్త హస్తాలతో ఒక సామాన్యుడిగా వచ్చి కూర్చున్నాడు. తల్లి గర్భంలో ఆయన 9 నెలలు ఉన్నాడు. తల్లి ఉగ్గుపాలు తాగి పెరిగాడు. తల్లి రొమ్ముపాలు తాగి పెరిగాడు. అందుకే నీవు కుడిచిన స్తనములను, నిన్ను మోసిన గర్భమును ధన్యములైనవని వేరే ఆవిడ చెప్పింది. ఈవిడ ఇంకా చెప్పలే. ప్రస్తుతానికి ఈవిడ మనసుని ఏం చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళందరూ కలిసి మిక్సీలో వేసి తిప్పేస్తున్నారు. నిజం, మీకు విషయం చెప్పనా? మంచిని కూడా చెడుగా చెబితే మిక్సీలో వేసి 30 సార్లు రుబ్బేస్తే మీరు అదే నమ్ముతారు. మనసులో విషాన్ని నింపడం అంటారు దాన్ని. పదే 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 అదే విషయాన్ని మీకు రుద్దుతున్నాం అనుకోండి, కొన్నాళ్ళకి మీరు చూస్తున్నప్పుడు అలాగే కనపడతారు వాళ్ళు. ఎందుకు? మీరు రుద్దబడ్డారు కాబట్టి. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు దానికి. మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. అలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు ఇంట్లో వాళ్ళను కూడా. సో ఇవిడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. అప్పుడు వచ్చి పిలువనంపితే జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండ్రి. వారు అన్నారట, ఇదిగో 32వ వచనం, నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం వెదుకుచున్నారు. ఏం చేస్తున్నారటమ్మా? వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యారు. ఏమన్నారు ఆయన? నా తల్లి నా సహోదరులు ఎవరు అని చెప్పి తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో ఈవిడే నా తల్లి, ఇతనే నా తమ్ముడు, ఈవిడే నా తల్లి, ఇతనే నా తమ్ముడు, దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. అంతే. అది చెప్పండి వాళ్ళకి. ఏం చెప్పండి ఆ వచ్చిన వాళ్ళకి? దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా తల్లి, నా చెల్లి, నా తమ్ముడు అని చెప్పండి వెళ్ళి. ఇంకంతే. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు వెళ్ళి ఏం చెప్తారు? బయటికి వెళ్ళి మరియమ్మ గారికి, వచ్చిన తమ్ముళ్ళకి, చెల్లెమ్మలకి ఏమని చెప్తారు? అమ్మా రానన్నారమ్మా. మేము వచ్చామని చెప్పావా? మీరు వచ్చామని చెప్పాకనే రానన్నారన్నమ్మా. మా పేరు చెప్పావా? అమ్మ మీ పేరు చెప్పామమ్మా. మీ అమ్మగారు వచ్చారని చెప్పామమ్మా, మీ తమ్ముళ్ళు వచ్చారని చెప్పామమ్మా, మీ చెల్లెళ్ళు వచ్చారని చెప్పామమ్మా. మొత్తం ఫ్యామిలీ వచ్చి బయట నిలబడింది. మీకు మతి చెల్లించిందని కూడా అంటున్నారని తెలుసమ్మా ఆయనకి. మీరు అన్న విషయాలన్నీ ఆయనకి హృదయ రహస్యాలు ఎరిగినవారు కదమ్మా, ఆయనకి అన్నీ తెలిసిపోతున్నాయమ్మా. అక్కడ ఆయన ఏమన్నారంటే, అమ్మా వేరే ఆవిడని చూపించి ఈవిడ నా తల్లి అన్నారమ్మా, వేరే అబ్బాయిని చూపించి నా తమ్ముడు అన్నారమ్మా, వేరే అమ్మాయిని చూపించి నా చెల్లెలు అన్నారమ్మా. ఇప్పుడు బయట రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? అంత మాట అన్నాడు. ఏమన్నాడు? అంత మాట అన్నాడు. అయితే పదం అని ఇంకా నా బిడ్డ కాదు, నా అన్న కాదు, నా చెల్లి కాదు అంటారా అనరా? మీరైతే అంటారా? అసలు మనుషులు ఎలాంటి వాళ్ళు చెప్పనా? పెడితే పెళ్లి కోరతారు, లేకుంటే టిక్మని ఇరిగిపోతారు. గాజు ముక్క కంటే దరిద్రంగా ఉంటారు మనుషులు. కాసేపు కూడా వెయిట్ చేయరు, కాసేపు కూడా ఆగరు, అలా ఇరిగిపోతారు అంతే. చిన్నదానికి ఇరిగిపోతుంటారు. అమాస రోజు అట్టు ఎట్టలేదు, పున్నో రోజు బూరెట్టలేదు. ఆ పెళ్ళిళ్ళలో చూసారా? మాకు ఆకు వేశారు కానీ బూరేయలేదండి. వాళ్ళ కూరకు వేశారు, మాకు కూర తక్కువ వేశారండి. వీళ్ళకి మొక్కేశారు, మాకు మొక్కేలేదు. దరిద్రులు. పెళ్లి చేసుకోవడమే పెద్ద బాధ అనుకుంటే మళ్ళీ వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం ఇంకా పెద్ద బాధ. బంధువులు కాదు, రాబంధులు. ఎవరు? బంధువులా రాబంధులా? రాబంధులు పీక్కి తింటారు. ఇంకా నయం ఒకడు 5 రోజులు పెళ్ళి 10 రోజులు పెళ్ళి చేసుకుంటాడు. మహానుభావుడు, దండం పెట్టాలి. అన్ని రోజులు ఎలా భరిస్తున్నారా నాయన? ఎంత ఓపికరా నాయన నీకు? ప్రతోడు కోపాలు వచ్చేస్తాయి. చిన్న వాటికి ఒక అకేషన్ జరుగుతుందంటే కోపాలు, ఇంట్లో వాళ్ళకి కోపాలు. ప్రతి ఒక్కళ్ళని దగ్గరుండి అదేదో గంగిరెత్తిని తీసుకొచ్చి అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అన్నట్టు వీళ్ళందరికీ పొగేస్తూ ఉండాలి. ఎవడికేస్తాం పొగ? ఎంతమందికి వేస్తాం పొగ? జీవితాంతం పొగేసుకుంటూ బతుకుతాం ఏంటి? ఆ పొగేయకపోతే వీళ్ళకి ఏమొచ్చేస్తాయి? అరే కోపాలు వచ్చాయి, టిక్మని వచ్చేస్తే కోపాలు. అది పెళ్లి కొడుకు తరపులకి ఇంకా ముందు వచ్చేస్తాయి అటు కోపాలు. మరి వీళ్ళకి ఏమైనా కొమ్ములు ఉంటాయేమో నాకు అర్థం కాదు. పెళ్లి కూతురు తరపులకి కొమ్ములు ఉండవట, పెళ్లి కొడుకు తరపులకి ఏముంటాయట? 2 కొమ్ములు ఉంటాయి. మళ్ళీ గొప్పగా చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. పెళ్లి కూతురు తరపు ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయి నీకు? ఇద్దరు సమానమే. అసలు పెళ్లి కూతురు లేకపోతే పెళ్ళి ఎక్కడ వేడుతుందిరా పనికి మాలనోడా అనాలి. అంతే కదా? పెళ్లి కూతురు ఉంటేనే కదా నీకు పెళ్ళి. అసలు పెళ్లి కూతురే లేకపోతే గేదెని ఎద్దుని దున్నపోతుని చేసుకుంటావా?
ఇప్పుడు ఏంటి పెళ్ళికొడుకోడిని అంటే ఏమన్నా ఉబ్బిపోయి ఉన్నావేటి నానబెట్టిన ధాన్యం బత్తలాగా? పెళ్ళి కొడుకోడైనా పెళ్ళి కూతురోళ్ళైనా ఎవరైనా సమానమే అక్కడ. అది ఆ రోజులు పోయాయి, ఇంకా ఆ డబ్బాలు అవన్నీ లేవు ఇప్పుడు. స్పెషల్గా చూడండి మమ్మల్ని, మర్యాదలు తగ్గకూడదు, అలా చేయాలి ఇలా చేయాలి, అది ఇవ్వాలి ఇది ఇవ్వాలంటే అసలు పెళ్ళే అవ్వేడదు నీకు. ఇంకా జీవితాంతం ముదిరిపోయిన బెండకాయలాగా అలా ఏడు. ఇంకంతే మరి. రోజులు మారిపోయినాయి. ఇదివరకట్లా లేరు అమ్మాయిలు, ఇదివరకట్లా లేరు ఆడపిల్ల తల్లిదండ్రులు, ఇదివరకట్లా లేరు అబ్బాయిలు కూడా. అందరూ చేంజ్ అయిపోయారు. ఇంక కొలది రోజులు ఏమవుతూ ఉంటాయి, ఇంకా మారుతాయి ఇంకా మారుతాయి. ఎవరి స్వేచ్ఛ ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి. వాటిని గౌరవిస్తేనే మీకు వివాహం. భార్య బానిస కాదు, నీ కాలు కింద చెప్పు కాదు, చెప్పులో రాయి కాదు. భార్యకు కూడా బాధ్యత ఉంటుంది, భార్య కూడా భరోసా. బానిస ఏం కాదు, ఆవిడకు కూడా సమాన గౌరవం ఇవ్వాల్సిందే. అలా అయితేనే వివాహ వ్యవస్థ నడుస్తుంది. నేను మగాణ్ణి కాబట్టి ఇందు మూలముగా చెప్పునదేమనగా నీవు నా కాలి కింద చెప్పువలే జీవితాలము బతకాల్సిందే అన్నావు అనుకో, డబ్బాలు పెట్టి సిమెంట్ వేస్తారు జాగ్రత్త. ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది. లేటెస్ట్ ట్రెండ్ బిడ్డ, జాగ్రత్త నిగమను ఉండు. మొన్న ఎవరో కావిడ ఆర్పిక్ ఎక్కించేయిందంట నరలోకి. చాలా కష్టం బాబు, జాగ్రత్త మరి. సిమెంట్ వేసి మొక్కలు వేస్తారు, లేదా టైల్స్ కింద వేసి టైల్స్ అంటే చేసిందంట మన ఒక ఆవిడ. మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ పెట్టిందంట మా ఆయన కనబడతలేదని. అమ్మా లేచింది, నిద్ర లేచింది మహిళలో ఒక అన్నట్టుంది పరిస్థితి. అంటే ఇది వరకు మొగుడు చంపేసిన భార్యల గురించి కథలు వినేవాళ్ళం, భర్త చేత చంపబడిన భార్యల కథలు వినేవాళ్ళం ఇది వరకు. మరి ఇప్పుడు ట్రెండ్ మొత్తం ఏమైపోయింది, మారిపోయింది. భార్యల చేత చంపబడుతున్న భర్తలు. ఈ నెలలో 600 కేసులు అంట. 600 కేసులు అంటే 600 మంది అన్నారనమాట. అదేం మంచిది కాదు, అది తప్పే ఇది తప్పే. అసలు చంపుకునేదాకెందుకు, కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా బతకండి. బతకలేకపోతే ఎవరి దారిన వాళ్ళు చావండి, చంపుకోకండి. అదే చెప్తాను, చంపుకోకండి, ఎవరి దారిన వాళ్ళు బొండి, ఎవరి బతుకాళ్ళు బతకండి. కనీసం విడివిడిగా అయినా బతకండి, అంతేగాని చంపుకుని జైల్లోకి పోకండి. అర్థమైందా? సో కుటుంబాలలో కలహాలు మొదలైతే ఎలా ఉంటుంది, అగ్ని ఇలా ఉంటుంది. దేనివల్ల చెప్పండి, దేనివల్ల? సత్యం కోసం నిలబడడం వల్ల. సత్యం కోసం నిలబడడం వల్ల. యేసుప్రభు కుటుంబంలో కూడా ఏమొచ్చింది, చీలికొచ్చింది, వెళ్ళిపోయారు వాళ్ళు. మీకు విషయం చెప్పనా, సిలువ వేయబడే సమయంలో యోసేపు వచ్చారా? తమ్ముళ్ళు వచ్చారా? యాకోబు యోధా ఎవరైనా వచ్చారా? రాలా. మీకు విషయం తెలుసా, యాకోబు పత్రిక రాసింది మరియ గారు అబ్బాయే. యోధా పత్రిక రాసింది యేసుప్రభు గారి తమ్ముడు, సొంత తమ్ముడు, అంటే మరియకు పుట్టిన ఆయన. యాకోబు యోధా 2 పత్రికలు రాశారు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు మారు మనసు పొందారు తెలుసా? ప్రభు మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత అపోస్తలులు సువార్త పరిచర్య చేస్తున్న దినాలలో మారు మనసు పొందిన వాళ్ళు. అప్పటిదాకా ప్రభు మీద వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళు. సొంత తమ్ముళ్ళు అంటే బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్ళు, అమ్మ ద్వారా బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్ళు. యేసు ప్రభువుని నమ్మలా. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదని రాయబడింది. చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం, చివరిగా ముగింపులోకి వెళ్తున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యోహాను సువార్త 7:5. నమ్మలేదు ఆయన్ని. అంత వ్యతిరేకత ఆయన కుటుంబంలోనే ఉంది. ఆయన చనిపోయినప్పుడు తల్లి తప్ప ఫ్యామిలీలో నుంచి ఎవ్వరూ రాలేదంటే ఎంత ద్వేషంతో ఉన్నారో చూడండి. చనిపోయినా రాలేదంటే ఎంత ద్వేషం యేసు ప్రభువు మీద. ఆయన సహోదరులే ఆయనను ప్రేమించలేకపోయారు, విశ్వసించలేకపోయారు. మన పరిస్థితి ఏమిటి చెప్పండి ఇప్పుడు? అప్పుడు అగ్నివే వచ్చితనన్న మాట రైటా రాంగా? అది సింబాలిక్గా చెబుతున్నాడు. అగ్నేస్తానంటే అగ్నేహేస్తాడనా? అగ్నేహేస్తాడనా? బాబు మా అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నాను జాగ్రత్తగా చూసుకో అన్నావు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మీ అమ్మాయి కోసం
ఎలా రావాలా? చేతుల్లో పెడుతున్నానంటే అది ఏ భాష? నీకు అర్థమయ్యే భాషనా? ఇప్పుడు దానికి ఈకల పీకి కోడిగుడికి ఈకల పీకినట్టు చేతుల్లో పెడతాడట, 70 కేజీలు ఉంటుంది, ఎవడ మోస్తాడు అన్నావు అనుకో, దానికైనా అర్థం ఉందా? ఈ రాధా మనోహర్ దాస్ అనే పంతులు మాట్లాడే మాట కూడా అలాంటిదే, అర్థం లేని మాట, పిచ్చి మాట. అందుకే కూర్చోవయ్యా ఆడుకుందాం అంటున్నాను. ఉలుకు పలుకు లేదు. ఈ జన్మకుండదు, నేను చెప్తున్నాను కదా, ఈ జన్మకుండదు. స్ట్రైట్గా కూర్చో మన ఇద్దరం ఆడుకుందాం అంటే అస్సలు ఒప్పుకోడు పెద్ద మనిషి. పోనీ ఏ మీడియా ఛానల్కైనా వెళ్దాం, అక్కడ కూర్చుందాం అంటే అస్సలు ఒప్పుకోడు. ఆ సిగ్నేచర్ స్టూడియో అతను నాకు పదే ఫోన్ చేస్తుంటే మహేంద్రకు కూడా చెప్పాను నేను, అయ్యా మహేంద్ర, నువ్వు వస్తామని నాకు ఫోన్ చేయకు, ఆ పిచ్చి అతన్ని పిలువు, కూర్చోబెట్టు, నన్ను కూడా పిలువు, నేను వస్తా. అలా కాదు సార్, మీకు ఫ్లైట్ టికెట్లు వేస్తాను సార్ అన్నాడు. నువ్వు ఫ్లైట్ టికెట్ వేస్తే వేయించుకునేంత కర్మ నాకు పట్ల, నా ఓన్ ఖర్చులతో నేను ఫ్లైట్ మీద వస్తా, నాకు దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడు, నాకేం అవసరం లేదు, రూపాయి అవసరం లేదు, నేను ఫ్రీగా వస్తా, ఫ్రీగా మాడతా. ముందు అతను అపాయింట్మెంట్ తీసుకొని అతమాను వచ్చి కూర్చుంటాడు కదా నీ దగ్గర, ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్గా. నేనున్నప్పుడు రమ్మను. పోనీ రికార్డెడ్ వద్దు, పబ్లిక్ లైవ్ ఇచ్చేయి, నువ్వు లైవ్ ఇచ్చేయి డైరెక్ట్, ఏం మాడకుండా అక్కడ మాడేసుకుందాం, ఏం కట్టింగ్లు కూడా ఉండవు, ఇంకప్పుడు స్ట్రైట్ పోతాయి. ఇప్పటికి లేదా ఎవరో అమాయకులకు ఫోన్లు చేసి అవి చేసి ఇవి చేసి ఇష్టం వచ్చినా మాడుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వానికైనా సిగ్గు లేదాయే? అలాంటి వాళ్ళని అచ్చోసిన ఆంబోతులను వదిలేసినట్టు వదిలేసి మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు, ఆ గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా అలాగే తగలడ్డారులేండి, ఏ చర్యలు తీసుకోకుండా మత కళ్ళాలు రెచ్చగొట్టుకుంటూ రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు అంట. ఏం ఆధ్యాత్మికవేత్తలో మరి ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాల. కొంతమంది అయితే గురుగారు అంటున్నారు. గురువు కాదు నాయన, గురుగు అదో పెద్ద సీడ పురుగు. అటు హిందూ సోదరులకి ఉపయోగం లేదు, ఇటు క్రైస్తవ సోదరులకి ఉపయోగం లేదు, అటు ఇస్లాం సోదరులకి ఉపయోగం లేదు, భారతీయులకు అసలు ఉపయోగం లేదు. మతోన్మాదులకు నచ్చుతాడు. అతను ఎవరికి నచ్చినా ఉన్మాదులకు నచ్చుతాడు తప్ప ఏ ఆత్మీయుడైన హిందూ సోదరుడు అతన్ని ఇష్టపడ్డు, యథార్థవంతుడైన ఏ హిందూ సోదరుడు ఇష్టపడ్డు, ఏ క్రిస్టియన్ సోదరుడు ఇష్టపడ్డు, ఏ ముస్లిం సోదరుడు ఇష్టపడ్డు. మనం అందరి మంచి కోరుకోవాలి, అందరితో సమాధానంగా పోవాలి, అందరిని ప్రేమించాలి. భారతీయుల లక్షణం అది. కానీ లక్షణాలు లేకుండా ఏంటో మరి ప్రభుత్వాలు ఇలా వదిలేస్తుంది, నాకు అర్థం కావట్లా. అందరి మీద కేసులు పెడతారు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఎంటర్టైన్ చేస్తున్నారు. చాలా దారుణం. సో కాబట్టి యేసుప్రభు వారు చెప్పింది తప్ప రైటా? రైట్. దేని ప్రకారంగా కొలతలు వేసాం మనం? ఆత్మ సంబంధమైన సంగతులు వేడితో సరిచూసాం. ఆత్మ సంబంధమైన సంగతులతోనే కొలతలేసి వచనాలు పట్టుకొచ్చి ఆ వచనాల్లో నుండి ఈ వచనానికి ఏం చెప్తున్నాం? సమాధానం చెప్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు వ్రాయించిన సంగతులతోనే సరిపోల్తాయి తప్ప మానవులు ఇచ్చే వివరణలు వాటికి సరిపోవు. అగ్ని వేయవచ్చింది సత్యము వలన జరిగే ఆటంకాల గురించి, భేదాభిప్రాయాల గురించి మాత్రమే. యేసుప్రభు వారు ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నారు. అందుకే శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆవిడ ఒక్కతే వచ్చి ఒంటరిదైపోయింది. ఎలా ఒంటరిదైపోద్ది అనే క్వశ్చన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? యోసేపు ఉన్నారుగా, తమ్ముళ్ళు ఉన్నారుగా, చెల్లెళ్ళు ఉన్నారుగా, ఎందుకు మరియ తల్లి ఒంటరి అయిపోయింది? ఇంట్లో ఒక రూల్ పాస్ అయింది. ఏంటి ఆ రూలు? నువ్వు కానీ అక్కడికి వెళ్తే ఇక్కడ మర్చిపోవాలంతే. అప్పుడప్పుడు మన ఇళ్ళల్లో కూడా అలాంటి మాటలు వింటుంటాం. ఒకసారి నీ భర్త అంటుంటాడు ఒకసారి, ఇదిగో నువ్వు కానీ మీ అమ్మగారింటికి వెళ్ళావు అనుకో ఇంకా నన్ను మర్చిపో అంటాడు. అప్పుడు ఆవిడ కూడా తిరగబడి, నువ్వు కానీ మీ అమ్మగారి ఇంట్లో ఉన్నావు అనుకో నన్ను మర్చిపో అందరికి ఏం చేస్తాడు? అరే మా అమ్మ అంటాడు. అంటే మీ అమ్మే అమ్మ, ఆవిడ అమ్మ కాదా? ఆవిడ బొమ్మ, ఈవిడ అమ్మ ఆవిడ బొమ్మనా? మీ నాన్న ఆయన నాన్న కదా, మరి ఆయన నాన్నే కదా. అందుకే అలా పనికిమాలి కబుర్లు చెప్పకూడదు. ఆడవాళ్ళు కూడా ఒకసారి అంటుంటారు, మీ అమ్మ ఇష్టమా నేను ఇష్టమా అంటారు. అసలు అలాగ అడగొచ్చా నువ్వు? ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీ అబ్బాయి అడిగాడు అనుకుని నేను ఏం చెప్తావు? మీ అమ్మాయి అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తావు సమాధానం? మీ అమ్మ ఇష్టమా నేను ఇష్టమా అని అడిగింది అనుకో మీ అబ్బాయిని, ఏమంటావు? మా అమ్మ ఇష్టం లేదురా నువ్వే ఇష్టం అని చెప్తావా? అసలు లేదు, పిచ్చి ప్రశ్నలు అడగొచ్చా? నీకు కుడుకొని ఇష్టమా ఎడంకొని ఇష్టమా చెప్పు, ఒకటి పెరికేద్దాం. చెప్పు మరి, కుడుకొని ఇష్టమా ఎడంకొని ఇష్టమా చెప్పు, నీకు ఇష్టం లేని కొని తీసి పడేద్దాం. కుడిచే ఇష్టమా ఎడం చే ఇష్టమా చెప్పు, నీకు ఇష్టం లేని చేయి నరికి పడేద్దాం.
అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా, అందరు ఇష్టమే. ఎవరు లేకపోతే నడుస్తుంది ఇక్కడ? అమ్మా నాన్న లేకపోతే పుట్టావా నువ్వు? అమ్మా నాన్న కలిసి ఉంటే పుట్టావా? ఎవరి వల్ల పుట్టావు నువ్వు? నీ పుట్టుకకు అమ్మ కారణం, నాన్న కారణం. మన బ్రతుక్కి భర్త కావాలి, భార్య కావాలి, బిడ్డలు కావాలి. అందరూ ఉంటేనే కదా కుటుంబం అవుతుంది. అన్ని వేళ్ళు ఉంటేనే కదా హస్తమైంది. బొటనేలు తీసేస్తే మొండిచే అంటారు దాన్ని. అలా కాదండి, బొటనేలు ఉంచుదాం, ఈ వేలు తీసేద్దామన్నా కూడా అది వికలాంగంతో కూడా చెయ్యే, వైకల్యంతో కొన్ని చెయ్యి అవుతుంది. అన్ని వేళ్ళు ఉంటేనే అది ఏ చెయ్యి? పరిపూర్ణమైన చెయ్యి. చిటికినేలు తీసేసినా వేలు లేదని అంటారు, బొటనేలు తీసేసినా వేలు లేదని అంటారు, మధ్యలో పొడుగున్న వేలు తీసేసినా వేలు లేదని అంటారు. ఏ వేలు తీసినా వేలు లేదని అంటారు తప్ప వేలు ఉందని అనరు. అలాగే కుటుంబంలో ఏం కావాలి? అందరికి కావాలయ్యా. అందరితో కలిసిమెలిసి ఉండండి అయ్యా. 60 ఏళ్ళు ఉంటారు, 70 ఏళ్ళు ఉంటారు. ఈ జీవితానికి మళ్ళీ మీ అమ్మతో మాట్లాడొద్దు, మీ నాన్నతో మాట్లాడొద్దు, మీ చెల్లితో మాట్లాడొద్దు, మీ తమ్ముడితో మాట్లాడొద్దు అంటే ఎట్ట కుదురుద్ది? కుదరదు. వాళ్ళందరూ లేకుండా నువ్వు వచ్చావు, మధ్యలో తోకవే. వాళ్ళందరూ ఉండగానే కదా నువ్వు వచ్చావు. ఇప్పుడు వచ్చి నువ్వు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పడితే ఎలాగా? సో భర్తలు మారాలి, అట్ ద సేమ్ టైం భార్యలు కూడా మారాలి. కొంతమంది అందరూ కుటుంబాలు కలుపుకుంటూ ఆనందంగా పోవాలి. ఈ రేపో మాపో చచ్చామనుకో ఇంకేం ఉండదు, రిస్ట్రిక్షన్సే ఉండవు. ఒకసారి ఎగిరిపోయావు నువ్వు, ఫ్రీ అయిపోయింది ఆవిడ. ఆ అమ్మాయిని పండగ చేసుకుంటుంది దౌర్భాగ్యుడా. అది తెలుసుకో ముందు. ఎక్కువ బాధపెట్టి పిండేసామనుకో భార్యను కానీ భర్తను కానీ, నువ్వు సచ్చాక దండేసి ఏమనుకుంటారు వాళ్ళు? పేడెరగడైంది బాబు, దరిద్రుడు పోయాడు అనుకుంటారు. నిజం, పేడెరగడైంది బాబు, దరిద్రు కొట్టిది, నా జీవితంలోంచి పోయింది అనుకుంటారు. అసలు ఎప్పుడు ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. అర్థమైందా? సో కుటుంబంలో, యేసుప్రభు వారి కుటుంబంలో జరిగినటువంటి ఈ విషయం, నువ్వు అక్కడికి వెళ్ళావా మమ్మల్ని మర్చిపో. అది జరగడం వల్లే ఆయన తల్లిని ఎవరికి అప్పగించారు? యోహానికి అప్పగించారు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. అప్పగింతలు పెట్టాల్సిన కర్మ ఏంటయ్యా కుటుంబం ఉన్నప్పుడు? ఆయన కుటుంబంలోనే అగ్ని వేసేశాడు. ఆయన కుటుంబంలో మొదట అగ్ని పడింది కనుకనే మనందరి కుటుంబాల్లో కూడా పడే అవకాశం ఉంది అని చెప్పాడు ఆయన. అలా అని అందరి కుటుంబాల్లో అగ్ని ఉంటుందని కాదు. అందరి కుటుంబాల్లో సత్యముని బట్టి అగ్ని ఉండదు. కొన్ని కుటుంబాల్లో ఉండొచ్చు. అది సత్యము వలనైన భేదాభిప్రాయమే తప్ప యేసు ప్రభువు వలన కలిగినటువంటి భేదాభిప్రాయం కాదు. ఎందుకంటే ఆయన భార్యాభర్తలను కలిపేవాడు తప్ప విడగొట్టేవాడు కాడు. ఆయన బంధాలు కలిపేవాడు, బంధుత్వాలు కలిపేవాడు, ప్రేమయ్యి ఉన్నవాడు. ఆయన ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ఆయన ఉన్న చోట సమాధానం ఉంటుంది, సమాధానమునకు కర్త. ఆయన ఉన్న చోట శాంతి ఉంటుంది, ఆయన ఉన్న చోట నెమ్మది ఉంటుంది. ఆయన అవిచ్చేవాడు, శాంతిని నెమ్మదిని అనుగ్రహించేవాడు, అలాంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు, అలాంటి ప్రేమను పంచేవాడు, అలాంటి కృపను అనుగ్రహించేవాడు, అలాంటి దయ చూపించేవాడు. ఆయన దయామయుడు, కరుణామయుడు. ఆయన గొడవలు పెట్టేవాడు కాదు. ఆయన ఆ చివరిలో ఆ తల్లినంత ప్రేమించాడు, యోహానికి అప్పగించాడు. నాట నుండి ఆమెను అతడు తన ఇంట చేర్చుకుని, ఇల్లు కూడా పోయింది ఆవిడికి కొడుకు కోసం బయటకు వచ్చినందుకు. ఎందుకో తెలుసా? దేశద్రోహ నేరం కింద అరెస్ట్ అయ్యాడు కాబట్టి. ఎలా అరెస్ట్ అయ్యాడు ఆయన? దేశద్రోహ నేరం. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టాలు చేసి ఆయన సమాధికి సీలేసి ఆయన మీద వ్యతిరేకమైన ఎన్నో అడ్డమైన నేరాలన్నీ, అబద్ధాలన్నీ మోపేసి ఆయన సిలువుకు అప్పగించారు కాబట్టి దేశద్రోహ నేరం కింద అరెస్ట్ అయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, వెలివేయబడినవాడు, ఆయన నిందింపబడినవాడు, వెలివేయబడినవాడు. అందుకే ఇంట్లో వాళ్ళు ఎవరో వెళ్ళొద్దన్నారు, రిస్ట్రిక్ట్ చేశారు మరియని. కానీ కడుపు తీపి చంపుకోలేక మొట్టమొదట పేగు తీపి రుచి చూపించినవాడు, కన్న తల్లి అన్న మాటకు మొట్టమొదట నిర్వచనం ఇచ్చినవాడు ఆయన. ఆయన దేవుని కుమారుడని ఆ మరియకు తెలుసు కాబట్టి, భక్తి పర్రాలు కాబట్టి అన్నీ గుర్తు చేసుకుంది. సుమయోని మాట ముందుగా గుర్తు చేసుకుంది. అమ్మా నీ హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకుపోద్దమ్మా. కన్న తల్లి కన్న కొడుకు రక్తంతో ముద్దలా వేలాడుతుంటే, చుక్కలో పైనుంచి ఆమె మీద పడుతుంటే, సిలువ దగ్గర కూర్చుని ఏడుస్తుంటే, అలాంటి బాధాకరమైన పరిస్థితి ఏ తల్లి కోరుకోదు. తల్లి ఏమనుకుంటుందో తెలుసా? అరే బాబు, నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు 100 ఏళ్ళు బతకాలరా అంటుంది ఆ తల్లి ప్రేమ. అలాంటి తల్లి 30 ఏళ్ల వయసులో మంచి యవ్వన ప్రాయంలో కొడుకు చచ్చిపోతుంటే, ఆ రక్తం నేల మీద పారుతుంటే చూసి ఎంత విలవెల్లాడిపోయి ఉంటుందో. ఆ కడుపు తీపి కోసమే ఇంట్లోంచి కాలు బయట పెట్టేసింది. ఎంత రిస్ట్రిక్ట్ చేసినా కూడా ఆగకుండా బయటకు వచ్చేసింది. ఆ వేదన అనుభవించింది. ఆ ఇంటిలోనే సమాధానం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితి ఒకవేళ మనకు వచ్చినా ఆ భేదాభిప్రాయాల వల్ల రావచ్చు. ఓర్చుకోండి, ప్రార్థన చేయండి. తప్పకుండా మీ పరిస్థితులు కొన్నాళ్ళకి ఏమవుతాయి? చక్కబడతాయి. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, మీకు జవాబు ఇవ్వని దేవుడు కాదు. ఖచ్చితంగా భర్త వల్ల నీకు ఇబ్బంది ఉన్నా, భార్య వల్ల నీకు ఇబ్బంది ఉన్నా,
ఇంకా వేరే ఇతర కారణాల వల్ల పిల్లల వల్ల నీకు ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా నువ్వు మోకరించి ప్రార్థన చేయి, వెయిట్ చేయి, నిరీక్షణతో, ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు. ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబానికి జవాబు ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. నీ విశ్వాసం సమస్తాన్ని నీకు చేకూర్చి పెడుతుంది. నీ విశ్వాసం వలన సమస్తము సాధ్యమే. నీ విశ్వాసానికి సమస్తము సాధ్యమే. కాబట్టి అలాంటి ఉన్నతమైన దేవుని గ్రంథంలోని మాటలతో మనం పెంపారుతూ ఉన్నాం, బలపరచబడుతూ ఉన్నాం, స్థిరపరచబడుతూ ఉన్నాం. ఇలాంటి ధన్యకరమైన స్థితిని మనందరికీ అనుగ్రహించిన దేవునికి యుగముల వరకు మహిమ కలుగునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, ప్రేమగల దేవ, కృపగల దేవ, దయగల ప్రభువ, మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ యొక్క సన్నిధిలో మాతో సూటిగా, నాతో, మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. వెత్తబడిన వాక్యం నా అక్క చెల్లెమ్మలందరి హృదయాల్లో, అన్నదమ్ములందరి హృదయాల్లో, యవన బిడ్డల హృదయాల్లో 30 60 100 ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ సత్యముతో బిడ్డలందరినీ సంధించి మీ వెలుగుతో వారి హృదయాలను నింపి మీ కాపుదల వారికి అనుగ్రహించి బలపరచమని, స్థిరపరచమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, అలాగే ఈ సత్యవాక్య పరిచర్య వెనుక ఎంతమంది ఆత్మీయ బిడ్డలైతే ఉండి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ పరిచర్యను నడిపిస్తున్నారో ముందుకు, వారి కుటుంబాలన్నిటినీ దీవించమని, సహకారుల గ్రూపులో ఉన్న బిడ్డల్ని, వారి కుటుంబాలన్నిటినీ దీవించమని. ప్రభా, ఈ రాజమండ్రి పట్టణంలో ఒక చక్కటి మందిరాన్ని మేము సిద్ధపరచాలని ఆశపడుతూ ఉండగా మీరు మాకు ద్వారాలు తెరిచి ప్రతి ఆటంకాన్ని తొలగించి మీ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ, అలాగే ఇక్కడున్న సంఘ బిడ్డలను, విశ్వాసులను, వారి కుటుంబాలను మీ సన్నిధి కాంతిలో బలపరచమని, స్థిరపరచమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో విత్తబడిన వాక్యాన్ని 30 60 100 ఫలింపజేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి.